శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అయింది. ఇప్పుడు ఇంకో ఇండియా సిరీస్ మొదలవబోతుంది. వెంటనే 2 మెగా సిరీస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఈ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ కి ప్రివ్యూగా మేము చేస్తున్న ఎపిసోడ్ ఇది. దీనిలో ఎప్పటిలాగా రాజు ఉంటాడు నాతో. కాకపోతే ఇంతకు ముందు మీరు సందీప్ వినుంటారు మా పాడ్కాస్ట్ మీద. అప్పుడు ఐపీఎల్ కర్టెన్ రేజర్ ఎపిసోడ్ చేసాము. సో ఈస్ బ్యాక్ అగైన్ విత్ హాయ్ సందీప్, హౌ ఆర్ యూ? హాయ్ రాహుల్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? కొంచెం అదే ఈ పాస్ట్ 1.5 months లో ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కవరేజ్ కానీ యూట్యూబ్ లో కానీ మీరు చాలా బాగా చేశారు మీరు. సో అంటే మీరు ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ గురించి అసలు మీరు ఏమనిపించింది అంటే, మీకు హోల్ థింగ్ అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పుకుంటున్నారు అందరూ. సో కెన్ యూ బ్రీఫ్లీ టెల్ us అంటే వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఇట్ అండ్ కవరింగ్ దట్ సిరీస్? చాలా వండర్ఫుల్ సిరీస్ అది. ఎందుకంటే ఒకటి అంటే ఈ సిరీస్ లో అన్నీ ఉన్నాయి. లోయెస్ట్ పాయింట్ ఉంది 36 ఆల్ అవుట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే. అండ్ అక్కడి నుంచి ఆ ఫైట్ బ్యాక్ ఏదైతే ఉండిందో, ఆ టర్న్ అరౌండ్ ఏదైతే ఉందో, అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి మ్యాచ్ లో కూడా ఇండియన్ ప్లేయర్స్ ఎవరో ఒకళ్ళు ఇంజూర్ అవుతూ రావడం. అంటే ఫస్ట్ మ్యాచ్ లో షమి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ వెళ్ళిపోయాడు, అండ్ దెన్ ఆ థర్డ్ మ్యాచ్ కి వచ్చేసరికి చాలా మందికి చాలా ఇంజరీస్ అయినాయి. విహారీ, అశ్విన్, బుమ్రా, జడేజా, ఇన్ని ఇంజరీస్ అయినాయి. 7-8 ఇంజరీస్ అయినాయి. అండ్ కొత్తగా టీమ్ లోకి ప్లేయర్స్ రావడం. నవదీప్ సైని, నటరాజన్, శార్దుల్ ఠాకూర్ స్క్వాడ్ లో కూడా లేకున్న వాళ్ళు స్క్వాడ్ లోకి గ్రాఫ్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ టీమ్ లో ఆడడం. వాషింగ్టన్ సుందర్ ఫర్ ఎగ్జాంపుల్, మొహమ్మద్ సిరాజ్ చాలా కష్టపడి, అంటే లైక్ ఫాదర్ పోయారన్నా కూడా అక్కడే ఉండి బబుల్లోనే ఉండి అక్కడి నుంచి పర్ఫామ్ చేసి ఆ తర్వాత మ్యాచ్ విన్నర్ గా ఎదగడం. అండ్ బ్యాటింగ్ లో చేతేశ్వర్ పుజారా బాగా ఆడడం, రాక్ సాలిడ్ గా ఆడడం. ఆ తర్వాత శుభ్మన్ గిల్ దగ్గర నుంచి మంచి ఓపెనర్ ఫామ్ లో మంచి ఒక రిసోర్స్ కనిపించడం. అండ్ రిషబ్ పంత్ ఏదైతే మ్యాచ్ విన్నర్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం, ఆ మ్యాచ్ విన్నర్ ఈ సిరీస్ లో రావడం. సో ఓవరాల్ గా వెల్ ఫాట్ సిరీస్. అండ్ ఈ సిరీస్ విక్టరీ అనేది చాలా స్పెషల్, చాలా స్వీట్. దాని రీజన్ ఏంటంటే ఇంత హంగామా, ఇంత డ్రామా, ఇన్ని ఒక సెట్ బ్యాక్స్ అండ్ ఇన్ని హర్డిల్స్ ని క్రాస్ చేసుకొని సిరీస్ ఎప్పుడు కూడా గెలిచామంటే కనుక ఆ కిక్ వేరేలాగా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ విల్ గో డౌన్ యాజ్ ది బెస్ట్ ఫారెన్ టూర్ ఫ్రమ్ ఇండియా. ఇంకా అసలు అంటే నో డౌట్ ఇది బెస్ట్ ఫారెన్ టూర్. అసలు ముందు మనం వెళ్ళి చేసిన విక్టరీస్ కానీ, 2004 సిరీస్ లో డ్రా కానీ, తర్వాత 2007 లో ఇంగ్లాండ్ మీద మనం అప్పుడు కుమ్లే 100 కొట్టిన సిరీస్ గెలవడం కానీ, అవన్నీ ఓకే. కానీ బికాస్ ఇది చాలా అంటే సెట్ బ్యాక్స్ వచ్చినా కానీ మనం గెలిచాం కాబట్టి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ సిరీస్ మొత్తంలో మీ ఫేవరెట్ అసలు మీరు చూస్తున్నప్పుడు అసలు ఓకే దిస్ వాజ్ ద గ్రేటెస్ట్ సెషన్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఐ ఎవర్ వాచ్డ్ అని మీకు అనిపించిన పీరియడ్ ఆఫ్ ప్లే గానీ, ఒక సెషన్ గానీ ఏమన్నా మీకు గుర్తొస్తుంది ఈ సిరీస్? ఐ థింక్ విహారీ అండ్ అశ్విన్ ఆడిన సెషన్ డే 5 ఓకే. సిడ్నీ టెస్ట్ లో అండ్ థర్డ్ సెషన్ మొత్తం వాళ్ళు ఎలాగైతే ఆడారో, రీజన్ ఏంటంటే బౌన్సర్లు వేస్తున్నారు వాళ్ళు. మంచి లెన్స్, నేదర్ లైన్ మంచి లెన్స్ హిట్ చేస్తున్నాడు, వాళ్ళేమో బౌన్సర్లు వేస్తున్నారు. అండ్ విహారీ ఆన్ వన్ లెగ్, అశ్విన్ వితౌట్ అ బ్యాక్. వీళ్ళిద్దరు ఆ ఇంజరీని బ్యాటిల్ చేసుకుంటూ బ్రూజెస్ తీసుకొని డబల్ తగిలించుకొని కూడా వికెట్ పోకుండా ఎలాగైతే ఆడి సేవ్ చేశారో సిడ్నీ టెస్ట్ ని, అది ఐ థింక్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్స్. ఎందుకంటే అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఆస్ట్రేలియా షార్ట్ బాల్ చేసినా, ఎటువంటి బాల్ చేసినా, డే 5 వికెట్ మీద ఉన్నా కూడా మేము ఆడగలం అని చెప్పేసి చెప్పిన సెషన్ అది. నాకు కూడా అది ఫేవరెట్ సెషన్ అసలు ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో. అప్పుడే నాకు అనిపించింది ఈ టీమ్ స్పెషల్ అని చెప్పి, మనం వీ కెన్ విన్ ద సిరీస్ అని. సో యా, మూవింగ్ ఆన్. అసలు ఇప్పుడు ఇంగ్లాండ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దిగారు కూడా చెన్నైలో. వాళ్ళు ఆల్రెడీ ఒక శ్రీలంకలో 2 టెస్ట్ మ్యాచ్లు బాగా కాంప్రహెన్సివ్ గా గెలిచి రెడీ ఉన్నట్టు అనిపిస్తున్నారు. సో రాజు, అసలు ఈ ఇంగ్లాండ్ టీం శ్రీలంక టెస్ట్ మ్యాచెస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే కానీ కొంచెం తేడాగా ఉంది. అంటే నువ్వు ఆ 2 టెస్ట్ మ్యాచ్లు చూసినప్పుడు నీకు వాట్ వర్ యువర్ థాట్స్ అంటే టాకింగ్ పాయింట్స్ ఏంటి ఆ రెండు మ్యాచ్ల నుంచి? అంటే ఎవరైనా ఒకసారి ఇంగ్లాండ్ శ్రీలంక స్కోర్ కార్డ్స్ ఓపెన్ చేసి 2 టెస్ట్ మ్యాచ్లు చూస్తే ఖచ్చితంగా ఒక ఆబ్వియస్ పాయింట్ కనబడుతుంది. అది ఏంటంటే జో రూట్ ఒంటి చేత్తో 2 మ్యాచ్లు గెలిపించాడని. సో అదొకటైతే ఇండియా ఒకవేళ అంటే ఇప్పుడు ప్రిపరేషన్స్ ఎవరి కోసం మనం ఎట్లా ప్లాన్ సెట్ చేయాలి, అట్లా ఎనాలిసిస్ ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే నాకు తెలిసి జో రూట్ మినహా థ్రెటనింగ్ బ్యాట్స్మెన్ అయితే ఎవరు కనబడట్లేదు ఇంగ్లాండ్. అంటే అట్లీస్ట్ శ్రీలంక టూర్ లో అంత భయంకరమైన ఫామ్ అయితే ఎవరు చూపించలేదు. అంటే ఇప్పుడు చాలా క్రిటిసిజం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీ వల్ల వాళ్ళ ఎక్కువ మంది అంటే బెస్ట్ 11 వాళ్ళు లేరు, ఓన్లీ కొంతమందికి రెస్ట్ ఇస్తున్నారు అనే టైప్ లో ఒక చిన్న క్రిటిసిజం ఉంది. బట్ దాని గురించి మనం ఇన్డెప్త్ గా తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ అంటే ఈ ఇంగ్లాండ్ శ్రీలంక సిరీస్ లో అయితే ఓన్లీ హైలైట్ వచ్చేసి జో రూట్ విత్ ద బ్యాట్.
అండ్ బౌలర్స్ కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు డామినిక్ బెస్ అండ్ జాక్ లీచ్ వీళ్ళిద్దరూ కూడా అంటే అంత భయంకరంగా సూపర్ తోపు బౌలింగ్ వేశారని అయితే చెప్పలేదు నేను. ఎందుకంటే వాళ్ళు వేసిన అంటే శ్రీలంకన్ స్పిన్నర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు వేసింది ఓకే అంటే యావరేజ్ టైప్ ఆఫ్ బౌలింగ్ అనమాట. కానీ శ్రీలంకన్ బ్యాట్స్మెన్ కొన్ని అనవసరమైన చెత్త షాట్లు ఆడి వాళ్ళు వికెట్లు ఇచ్చుకున్నారు తప్ప వాళ్ళు అత్యద్భుతమైన బౌలింగ్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు 2 టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం కూడా ఇంగ్లాండ్ ఓన్లీ పేసర్స్ వికెట్స్ తీస్తారనమాట. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓన్లీ స్పిన్నర్స్ తీస్తారు. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా బాల్ దెర్ వాజ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టర్న్, కానీ అది ఇంగ్లాండ్ అదే శ్రీలంకన్ స్పిన్నర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినంత నైస్ గా ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయారు. సో స్పిన్ పరంగా కూడా గ్రేమ్ స్వాన్ అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఫర్ ఇంగ్లాండ్, గ్రేమ్ స్వాన్ కూడా ఏం చెప్పాడంటే నాకు తెలిసి మా స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ గా అయితే ఉండరు, మా బ్యాట్స్మెన్ పైన హోప్స్ ఉన్నాయని కూడా చెప్పాడు. సో నాకు తెలిసి ఈ సిరీస్ ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ అండ్ ఇండియన్ బౌలింగ్ ఐఎస్. యాక్చువల్లీ అబ్జర్వ్ చేసుకుంటే బెస్ట్ కానివ్వండి, లీచ్ కానివ్వండి, వేసిన బాల్స్ అండ్ ఆ పిచ్ అక్కడ బాగా సపోర్ట్ చేసింది 2 టెస్ట్ వెన్యూస్ లో శ్రీలంకకు అగేన్స్ట్ గా. 6 degrees ఆఫ్ స్పిన్ అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి టర్న్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. బట్ యా వికెట్లు తీసిన తీరు చూస్తే మంచి కాన్ఫిడెన్స్ తో వస్తారు. మనం ఒకసారి 2011-12 సిరీస్ కి వెనక్కి వెళ్తే అక్కడ ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మాంటెపనేసర్ అండ్ గ్రామ్ స్వాన్ వాళ్ళ స్పిన్నింగ్ కేపబిలిటీస్ తో వాళ్ళ అంటే ప్లేయింగ్ కేపబిలిటీస్ తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ లీచ్ అంత కేపబుల్ స్పిన్నర్స్ అయితే కాదు. ఎస్పెషలీ గ్రామ్ స్వాన్ అంత పంచ్ అయితే వీళ్ళ స్పిన్ లో లభించదు అది అంతా కూడా. డెఫినెట్లీ వాళ్ళు దే విల్ డెఫినెట్లీ రిలై ఆన్ సర్టన్ థింగ్స్. టైటర్ లెన్స్ వేసి అండ్ మంచి బౌలింగ్ తో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు. బట్ లక్కీలీ ఫర్ దమ్ చెన్నై వికెట్ మీద వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ వికెట్ కూడా కొంచెం టర్న్ అది ఇది లభిస్తుంది. సో స్పిన్నర్స్ కూడా ఒక మంచి ఫీల్ కలిగించే ఒక వికెట్ లాగా ఉంటుంది అది. అండ్ అక్కడ కనుక ఇఫ్ దే కెన్ పికప్ 3-4 వికెట్స్ డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ తో ముందు సిరీస్ కి వెళ్ళొచ్చు. బట్ యాజ్ రాజు చెప్పినట్టుగానే స్పిన్నర్స్ కన్నా కూడా ఎక్కువగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ వికెట్స్ మీద జానీ బేర్స్టో కొన్ని ఎక్స్పీరియన్స్ అది దృష్టిలో పెట్టుకొని కూడా జానీ బేర్స్టో ఫస్ట్ 2 టెస్ట్ కి లేకపోవడం అనేది ఒక రకంగా చెప్తే కొంచెం సర్ప్రైజింగ్ గా కనిపిస్తూ వచ్చింది. అండ్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్పిన్నర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. అందరు ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ కుల్దీప్ యాదవ్. సో ఇది ఒక రకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ స్పిన్ అనే దాంతో ఇబ్బంది పెట్టే విధంగా ఇండియా అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. జో రూట్ తన ఆడిన మేజర్ ఇన్నింగ్స్ లో అవుట్ అయిన తీరు చూసినా లేకపోతే తన ఆడిన షార్ట్స్ తీరు చూసినా కూడా కొంచెం పేస్ కావాలి. పేస్ విత్ స్పిన్ వచ్చిందంటే కనుక అంటే ఆ స్పిన్నర్స్ వేసే దాంట్లోనే ఇంకొంచెం క్విక్ గా కనుక వేయగలిగితే కనుక డెఫినెట్లీ హీ విల్ బి ఇన్ ఆ ట్రబుల్ జోన్ అనేది కనిపిస్తుంది. బట్ ఎస్ రాజు చెప్పినట్టుగానే తనే థాన్ ఇన్ ది ఫ్లెష్. యా జో రూట్ విషయం మీద మనం స్పెషల్ ఫోకస్ పెడదాము. బట్ దానికంటే ముందు అసలు మన స్పిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నువ్వు జిమ్మీ ఆండర్సన్ చూసుకుంటే అసలు ఈ సిరీస్ లో కూడా నీకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా 5 తీసాడు. సో అంటే ఈ స్టిల్ నాట్ డన్ అని క్లియర్ గా చెప్తున్నాడు. అసలు 37-38 ఇయర్స్ ఏజ్ అతనికి మరి అంత అయినా కానీ అసలు పర్ఫార్మెన్స్ ఏమీ తగ్గట్లేదు. అసలు తనకి యాక్చువల్లీ ఇండియాలో తనకు చాలా మంచి రికార్డ్ ఉంటుంది. తను ఎప్పుడు నీకు ఈజీగా ఆడేసినట్టయితే ఎప్పుడూ లేదు అసలు. లాస్ట్ 12-13 ఇయర్స్ లో ఎప్పుడైతే ఇండియా టూర్స్ మీద ఇంగ్లాండ్ వచ్చిందో. సో తనని కౌంటర్ చేసే గేమ్ మరి ఇండియన్ టాప్ ఆర్డర్ ఉంటుందంటారా? ఎందుకంటే ఓపెనింగ్ మనది ఇప్పటి వరకు కైండ్ ఆఫ్ సెట్ లేదు. శుభ్మన్ గిల్ మేబీ తను ఓపెనర్ గా ఆస్ట్రేలియాలో వర్కౌట్ అయ్యాడు, కానీ అది స్టిల్ మేక్ షిఫ్ట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు శుభ్మన్ గిల్ చాలా మంది అన్నారు నీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ తను ఇంకా వనరబుల్లే, నీకు బిసైడ్ ద బాల్ ఉండి ఆడతాడు, ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ ఓపెనర్, ఫ్యూచర్ లో తను మిడిల్ ఆర్డర్ రావాల్సిందే అని చెప్పి చాలా మంది అంటున్నారు. పృథ్వీ షా అయితే నాదైతే జిమ్మీ ఆండర్సన్ లాంటి స్కిల్ఫుల్ బాల్ అయితే వాకింగ్ వికెట్ ఉంటాడు. రోహిత్ శర్మ కూడా అంటే హై క్వాలిటీ స్వింగ్ బౌలింగ్ ఆడితే విన్ ఎవర్ నో. ఆస్ట్రేలియాలో ఏమైందంటే రోహిత్ శర్మ బాగా ఆడినా కానీ స్వింగ్ చాలా తక్కువ ఆ కండిషన్స్ లో. బట్ నీకు ఇండియన్ కండిషన్స్ లో న్యూ బాల్ తో వస్తుంది స్వింగ్, నీకు కొద్దిగా ఉంటుంది. నీకు ముంబై కానీ నీకు ముంబై అంటున్నాం కానీ. సో జిమ్మీ ఆండర్సన్ ఎంత ఎఫెక్ట్ చేయగలుగుతారంటో. ఈవెన్ ఇంకోటి జిమ్మీ ఆండర్సన్ కెన్ ఈవెన్ రివర్స్ ద బాల్, రివర్స్ స్వింగ్ కూడా చేయగలడు. సో బ్రాడ్ నాకు తెలిసి పెద్ద ఎఫెక్టివ్ గా ఆడేమో కానీ పేసర్స్ నుంచి నాకు జిమ్మీ ఆండర్సన్ చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తాడు స్పిన్నర్స్ నాకు అనిపిస్తుంది. ఏమంటారు రాజు? వెల్ ఆండర్సన్ గురించి అంటే నేను సెకండ్ టెస్ట్ మ్యాచ్ కవర్ చేశాను శ్రీలంక. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒక కీ పాయింట్ ఏంటంటే
తను వికెట్స్ తీసినా తీయకపోయినా తన లైన్ అండ్ లెంత్ అనేది చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. అంటే జస్ట్ ఆన్ అండ్ అరౌండ్ అవుట్ సైడ్, అదే ఆ 5th స్టంప్ లైన్ దగ్గర మాత్రం చాలా టైట్ గా, అంటే ఒక ఇప్పుడు గ్లెన్ మెక్గ్రాత్ ఎట్లయితే మనం చాలా యాక్యురేట్ గా ఒకే చోట బాల్ ని పిచ్ చేయగలిగే బౌలర్ గాని ఎలా చెప్పుకుంటామో, నాకు తెలిసి ఆండర్సన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వేర్ టు బౌల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ అండ్ లెంత్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ పర్టికులర్ ఇన్నింగ్స్ లో అయితే గనక ఖచ్చితంగా స్వింగ్ లభించింది. అండ్ నువ్వు చెప్పినట్టుగానే చెన్నైలో ఎప్పుడు కూడా మార్నింగ్ సెషన్స్ లో ఎస్పెషల్లీ డెఫినెట్లీ స్వింగ్ అయితే ఉంటది. సో మరి అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆండర్సన్ ఇద్దరిని రొటేట్ చేస్తున్నారు. ఇద్దరిని కలిపి ఆడిస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టూవర్ట్ బ్రాడ్ ఆడాడు, సెకండ్ మ్యాచ్ ఆండర్సన్ ఆడాడు. సో జనరల్ రొటేషన్ పాలసీ ప్రకారం అయితే స్టార్టింగ్ టెస్ట్ లో స్టూవర్ట్ బ్రాడ్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఇద్దరు కలిసి ఆడతారనేది నాకు తెలిసి కొన్ని కాంబినేషన్స్ పైన ఆధారపడి ఉంటది. అంటే వాళ్ళు పిచ్ ని చూసి ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలా, లేదు లెట్స్ జస్ట్ ట్రస్ట్ అవర్ పేస్ అటాక్ అండ్ గో విత్ అవర్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అని అనుకుంటారని దానిపైన ఆధారపడి ఉంటుంది. బట్ నువ్వు చెప్పినట్టుగా డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ ఫర్ ఇండియన్ బ్యాట్స్మెన్, ఎస్పెషల్లీ ఫర్ రోహిత్ శర్మ. ఎందుకంటే హిస్టారికల్ గా కూడా రోహిత్ శర్మకి స్వింగ్ బౌలింగ్ తో స్ట్రగుల్స్ ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈ స్టిల్ న్యూ బ్లాక్ ఇన్ టెస్ట్ క్రికెట్. సో అతనికి కూడా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఫేసింగ్ సమ్మన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఆండర్సన్ అండ్ దట్ టు ఆన్ హోమ్ కండిషన్స్ వేర్ దే స్టిల్ లిటిల్ బిట్ ఆఫ్ స్వింగ్ అండ్ ఆల్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డెఫినెట్లీ ఇట్ విల్ ప్లే రోల్. బట్ ఐ ఫీల్ ఇప్పుడు పెక్కింగ్ ఆర్డర్ లో చూసుకుంటే ప్రజెంట్ నాకు తెలిసి స్టూవర్ట్ బ్రాడ్ కూడా తక్కువేం కాదు. అంటే అతను స్టూవర్ట్ బ్రాడ్ కి ఆండర్సన్ కు ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఆండర్సన్ అందరికీ తెలిసింది ఈ సమ్మన్ హూ రిలైజ్ ఆన్ స్వింగ్, అవుట్ అండ్ అవుట్ స్వింగ్ బౌలర్. కానీ బ్రాడ్ అలా కాదు. బ్రాడ్ అంటే ప్రతి ఇయర్ కూడా తను బౌలింగ్ ఏదో ఒక వెరైటీ యాడ్ చేసుకుంటూనే ఉన్నాడు. అంటే మీరు అతని ఇంటర్వ్యూస్ గమనిస్తూ వస్తూ ఉంటే లాస్ట్ 15 years గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే క్రాస్ సీమ్ అవ్వడం కానీ, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్ ట్రై చేయడం, కట్టర్స్ అవ్వచ్చు, వాబుల్ సీమ్ అవ్వచ్చు. ఇప్పుడు లైక్ యాషెస్ లో మనం ఎట్లయితే వార్నర్ ని వాళ్ళు సెటప్ చేశారో, ఇదంతా కూడా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ థింకింగ్ హ్యాడ్ గాన్ బిహైండ్ ఇట్. సో నాకు తెలిసి మేబీ నేను అనుకోవడం, అపార్ట్ ఫ్రమ్ ద డే నైట్ టెస్ట్ మ్యాచ్, ఐ థింక్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అనుకుంటా అహ్మదాబాద్ లో, అది మినహాయిస్తే ఫాస్ట్ బౌలర్స్ పరంగా నాకు తెలిసి ఆండర్సన్ కంటే బ్రాడ్ నుంచి ఎక్కువ థ్రెట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆర్చర్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో హీ విల్ అగైన్ బి అ థ్రెట్. ఎందుకంటే ఆర్చర్ కి ఇండియన్ కండిషన్స్ తెలుసు. అండ్ టెస్ట్ మ్యాచ్ లో కొన్నిసార్లు ఆ ఫైరీ స్పెల్స్ కనుక వేసాడంటే ఆర్చర్ డెఫినెట్లీ కెన్ ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద సర్ఫేసెస్ అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం తన దగ్గర పేస్ ఉంది. ఇండియన్ వికెట్స్ సాధారణంగా చూసుకుంటే కనుక కాస్త స్లోగా ఉంటాయి, ట్రెడిషనరీ స్లోవర్ వికెట్స్. అండ్ చెన్నై డెఫినెట్లీ స్లో వికెట్. అది ఉత్తర ఎలా ఉంటుందో తెలియదు, బట్ చెన్నై స్లో వికెట్. ముంబైలో బౌన్స్ ఎక్కువ, పూణేలో అక్కడ బౌన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఆర్చర్ కెన్ కమ్ ఇన్. డెఫినెట్లీ తన దగ్గర నుంచి కూడా మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రాజు చెప్పినట్టుగానే ఆండర్సన్ లైన్ లెంత్ కంట్రోల్ అండ్ రన్స్ కంట్రోల్ చేస్తుంటే బ్రాడ్ కెన్ గెట్ దట్ వెరైటీ అండ్ ఆర్చర్ కెన్ బి లిటిల్ మోర్ లీథల్ బౌలర్. వీళ్ళిద్దరు కనుక ఇఫ్ దే హోల్డ్ దేర్ లైన్స్, ఆర్చర్ దగ్గర నుంచే కొంచెం లీథల్ డెలివరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆర్చర్ ఆ సర్ప్రైజ్ బౌన్స్ ఎలిమెంట్ కూడా తీసుకొని రాగలడు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అంశం ఉంది. సో అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంబినేషన్. వాళ్ళు ఎంతమంది బౌలర్స్ తో ఆడతారని కూడా చూడాల్సిన అంశం. ఇఫ్ దే గో విత్ 3 pacers అండ్ 1 spinner, మరి అది ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుందో తెలియదు. ఒకవేళ 2 pacers 2 spinners తో వెళ్ళాలంటే బ్రాడ్ ఆండర్సన్ లో ఒకళ్ళే ఆడాల్సి వస్తుంది. సో ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు టీమ్ సెలెక్షన్. అండ్ అక్కడ మళ్ళీ జో రూట్ వచ్చి కొంచెం ఆఫ్ స్పిన్ వేయాల్సిన అవసరం లభిస్తూ ఉంటుంది. అండ్ బెన్ స్టోక్స్ కూడా వాళ్ళ దగ్గర ఎలాగో ఉన్నాడు కాబట్టి హౌ విల్ దే లుక్ ఇన్ టు ద ఎలిమెంట్ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వాళ్ళకి ఇద్దరు స్పిన్నర్ ని ఆడించాలి అంటే దెన్ ఇట్ బికమ్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సో అక్కడ చూడాల్సిన అంశం కనిపిస్తుంది. బట్ ఆర్చర్ ఐ థింక్ షుడ్ ప్లే ఆల్ ద మ్యాచెస్ అని నా ఫీలింగ్. యా, ఆర్చర్ నీకు శ్రీలంక సిరీస్ 2 మ్యాచ్లు కూడా రెస్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లీ తను నేను 4 మ్యాచ్లు ఆడించడానికి ప్రయత్నిస్తాను నాకు తెలిసి. సో ఓకే, ఇప్పుడు ఓకే బౌలింగ్ అటాక్ అయితే వాళ్ళది ఓకే, వాళ్ళు రొటేషన్ పాలసీతో అందరూ ఫ్రెష్ గా ఫిట్ గా పెట్టేటట్టున్నారు. కానీ బ్యాటింగ్ వచ్చేటప్పటికి శ్రీలంక సిరీస్ లో మెయిన్ స్టార్ వాజ్ జో రూట్. సో మనం ఆయన మీద ఫోకస్ పెడదాం. అసలు చాలా మంది అసలు ఫ్యాబ్ 4 లోంచి జో రూట్ ని తీసేయాలి, హీఈస్ నాట్ ఎ గుడ్ ఇనఫ్ బ్యాట్స్మెన్, అసలు పిచ్చర్ లైట్, అసలు ఆ స్టాండర్డ్స్ నుంచి ఎప్పుడో పడిపోయాడు అని అన్నారు. కానీ యాక్చువల్ గా తన స్పిన్ ప్లేయింగ్ మీద తన దృష్టి పెడితే మాత్రం తను ఆడినంత బాగా స్పిన్ ఎవ్వరు ఆడలేరు. ఇప్పుడు లాస్ట్ టైం 2018 లో మనం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కుల్దీప్ యాదవ్ ని ఎవరు పిక్ చేయడం రావట్లేదు అసలు ఇంగ్లాండ్ మొత్తంలో.
బ్యాట్స్మెన్ ఎవరికి అర్థం కావట్లేదు. వరల్డ్ లో కూడా అప్పుడు నీ కుల్దీప్ చాహల్ అప్పుడు వన్ డేస్ లో వేస్తున్నప్పుడు చాలా సక్సెస్ఫుల్ ఉండేటోళ్ళు. అప్పుడు జో రూట్ వెరైటీగా తను ఎట్లా ఆడాలో చేసి చూపించాడు. అప్పటి నుంచి చూస్తే కుల్దీప్ యాదవ్ కెరియర్ నీకు కొంచెం కిందికి నోస్ డౌన్ అయింది. సో అంటే అంటే రాజు అసలు నువ్వు చెప్పు, నువ్వు ఈ ఈ ఈ శ్రీలంక సిరీస్ కూడా ఆడిన 2 పెద్ద ఇన్నింగ్స్ లలో బాల్ పడి పావులాగా పేలుతుంది అసలు. నీకు లసిత్ ఎంబుల్దేనియా కానీ కొద్దిగా కొంతవరకు దిల్వన్ పరేరా కూడా వాళ్ళు వేస్తున్న బౌలింగ్ చూస్తుంటే పడి చప్పని లేస్తుంది బాల్ అసలు. అంటే ఎట్లుండే అంటే నీకు అప్పుడు నీకు బాగా ర్యాంక్ టర్నర్స్ ఉంటాయి చూడు. అప్పుడు అప్పుడు 2012 ఇంగ్లాండ్ సిరీస్ లో ఎట్లయితే వాకడే వికెట్ పైన పీటర్సన్ ఆడాడో, నీకు అట్లాంటి పిచ్చెస్ మీద నీకు ఇంత పెద్ద 186 ఒక మ్యాచ్ లో, ఇంకో మ్యాచ్ లో 100 కూడా అసలు మామూలు విషయం కాదు అసలు. వాట్ సెట్స్ హిమ్ అపార్ట్ రాజు అసలు? వెల్, ఫస్ట్లీ రాహుల్, 2 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఐ థింక్ జో రూట్ నాకు తెలిసి దాదాపు 500 బాల్స్ లేదంటే దానికంటే ఎక్కువే ఆడుండొచ్చు. నాకు నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఖచ్చితంగా అతను ఒక 100 అండ్ ఇంకొకటి ఆల్మోస్ట్ 100 ఆడాడంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఆడాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మొత్తంలో కూడా అతను మొత్తం ఆడిన మెయిడెన్ సంఖ్య 2. అసలు నమ్మగలవా? ఒక 2 మెయిడెన్ ఓవర్స్ అంటే తనకి దీస్ ఆర్ నాట్ హోమ్ కండిషన్స్ ఫర్ హిమ్. అంటే నువ్వు చెప్పినట్టుగానే బాల్ అసలు ఇట్ ఈస్ టర్నింగ్ స్క్వేర్ అనే కండిషన్స్ లో కేవలం 2 మెయిడెన్స్ ఆడాడంటే ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ హీస్ స్టేయింగ్ బిజీ ఎట్ ద క్రీజ్. అంటే అతను ఏదో క్రీజ్ లో ఉండి డిఫెండ్ చేయాలి, స్పిన్ చూసి బ్యాక్ ఫుట్ పైన ఫ్రంట్ ఫుట్ పైన డిఫెండ్ చేయాలి అనే ఈ టైప్ ఆఫ్ టాక్టిక్ కాకుండా హీఈస్ కీపింగ్ హిమ్సెల్ఫ్ బిజీ ఎట్ ద క్రీజ్ బై మనూవరింగ్ ద బాల్ ఆన్ ఆఫ్ సైడ్ అండ్ లెగ్ సైడ్. అంటే చాలా తెలివిగా, అంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో స్టాండ్ అవుట్ అయితే అతని స్వీప్ షాట్ అంటే ఎంత ఆదరణ పొందిందంటే శ్రీలంకన్ గ్రేట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అగైన్స్ స్పిన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గేమ్ కుమార్ సంగకర్ కూడా ఏం చెప్పాడంటే అసలు ఎవరికైనా సరే స్పిన్ బౌలింగ్ ఎలా ఆడాలి, స్వీప్ షాట్స్ ఎలా ఆడాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలని ఉంటే ఇంగ్లాండ్ సిరీస్ లో జో రూట్ బ్యాటింగ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు కాపీ అని కూడా కుమార్ సంగకర్ ఒక అనాలిసిస్ లో చెప్పాడు అనమాట. అంటే డెఫినెట్లీ స్వీప్ షాట్ అయితే జో రూట్ చాలా పర్ఫెక్ట్ చేసినట్టు అర్థమవుతుంది. అంటే అంతకుముందు కూడా జో రూట్ స్వీప్స్ ఆడేవాడు, బట్ ఏషియన్ కండిషన్స్ లో ఇక్కడ ఉన్న ల్యాక్ ఆఫ్ బౌన్స్ అవ్వచ్చు, అలాగే స్లోనెస్ ఆఫ్ ద పిచ్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటన్నిటికీ తన గేమ్ ప్లాన్ తను బాగా అడ్జస్ట్ చేసుకున్నాడు. అండ్ అలాగే నేను రీసెంట్ గా చదివిన ఒక అనాలిసిస్ లో ఏమని ఉందంటే, అంటే జో రూట్ లాక్డౌన్ టైంలో తన గేమ్ కి అంటే నువ్వు అన్నట్టుగా ఫ్యాప్ 4 లో వెనక పడిపోతున్నాడు అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అది అందరికీ తెలిసిందే. తనకు కూడా అర్థమై ఉంటది. అంటే ఎక్కువ 50లు కొట్టి దాన్ని సెంచరీలుగా కన్వర్ట్ చేయలేకపోతున్నా అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ తనకు కూడా వచ్చి ఉంటది. సో తను ఏం చేశాడంటే లాక్డౌన్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ వీళ్ళందరూ కూడా డూయింగ్ అండ్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనే ఒక రకమైనటువంటి మైండ్ సెట్ తో వాళ్ళందరి గేమ్స్ బాగా దగ్గర నుండి అబ్జర్వ్ చేశాడంట. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ శ్రీలంక సిరీస్ లో కూడా ఒక టైప్ ఆఫ్ అదే బ్యాట్ వర్ల్ అంటారు అనమాట. అంటే కేన్ విలియమ్సన్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఒక ఫాస్ట్ బౌలర్ ఫేస్ చేసేటప్పుడు విలియమ్సన్ ఎప్పుడు కూడా తన బ్యాట్ ని రొటేట్ చేస్తాడనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా బౌలర్ పరిగెట్టడం స్టార్ట్ చేసిన తర్వాతే బ్యాట్ ని రొటేట్ చేస్తాడు. అది ఎందుకంటే రిస్ట్స్ అనేవి రిలాక్స్డ్ ఉంటాయి. ఎప్పుడు కూడా క్రికెట్ లో, ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ లో సాఫ్ట్ హ్యాండ్స్ తో ఆడితే అవుట్ అయ్యే ప్రాబిలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎడ్జెస్ క్యారీ అవ్వవు. అండ్ అలాగే సాఫ్ట్ హ్యాండ్స్ ఆడిన ప్రతిసారి ఇట్ ఈస్ లైక్లీ దట్ ద బాల్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ టు బి ఇన్ కంట్రోల్ ఆఫ్ విచ్ షాట్ యువర్ ప్లేయింగ్ అనేది కూడా. అంటే ఎస్పెషల్లీ వెన్ యూర్ ట్రైంగ్ టు డిఫెండ్. సో నాకు తెలిసి ఇట్లాగా తన వెరైటీ ఆఫ్ ఫీచర్స్ తన గేమ్ లోకి యాడ్ చేసుకున్నాడు. అండ్ అలాగే క్రీజ్ లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటున్నాడు. అంటే ఏదో ఒక ఎండ్ లో స్టక్ అయిపోవడం కాకుండా స్వీప్ షాట్స్ ఆడడం, క్లెవర్ గా ఫీల్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుని కొంచెం టార్గెట్ చేయడం, ఇవన్నీ చేశాడు. సో జో రూట్ ని ఆపాలంటే ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ అనేది చాలా టైట్ గా ఉండాలి. హూఎవర్ దే బౌల్ లైక్ పేసర్స్ అయినా స్పిన్నర్స్ అయినా ఇండియా వాళ్ళు కట్టడి చేయాలంటే ఎక్కడ కూడా లైన్ అండ్ లెంత్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉందంటే ఖచ్చితంగా జో రూట్ అతను శ్రీలంక నుంచి క్యారీ చేసిన కాన్ఫిడెన్స్ ని మరలా ఇక్కడ చూపించే అవకాశం ఉంది. సో జో రూట్ కి అడ్డుకట్ట వేయాలంటే నాకు తెలిసి మెయిన్ వచ్చేసి లైన్ అండ్ లెంత్ అనేది చాలా టైట్ గా ఉండాలి. అండ్ జో రూట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కంపల్సరీ స్వీపర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు స్పిన్ వస్తే ఆల్మోస్ట్ 6 బాల్లో దాదాపు 2 లేదంటే 3 బాల్ స్వీప్ ఆడే రకమైనటువంటి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు జో రూట్ లో. సో స్వీప్ ఆడేటప్పుడు ఇండియన్ కండిషన్స్ లో డెఫినెట్లీ ఇప్పుడు మన షార్ట్ లెగ్ అవ్వచ్చు, లెగ్ స్లిప్ అవ్వచ్చు, అలాగే సిల్లీ పాయింట్ అవ్వచ్చు, ఎప్పుడైతే మనం ఫీల్డ్ అనేది ఇప్పుడు శ్రీలంక వాళ్ళకు పెద్ద బ్లండర్ ఏం చేశారంటే ఈ స్పిన్ బౌలింగ్ వేసేటప్పుడు దే వర్ నాట్ అటాకింగ్ ఎనఫ్ విత్ దేర్ ఫీల్డ్స్.
సో వాళ్ళ ఫీల్డ్ లో ఇప్పుడు ఎందుకు జో రూట్ కేవలం 2 మెయిడన్స్ ఆడాడు అంటే దానికి అర్థం ఒక రీజన్ ఏంటంటే శ్రీలంక వాళ్ళ ఫీల్డింగ్ చాలా పూర్గా ఉంది నా దృష్టిలో. సో మనం కూడా జో రూట్ ఎక్కువ అతను రన్ స్కోరింగ్ ఏరియా వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆ బ్యాక్వర్డ్ స్క్వేర్ నుంచి ఈ డీప్ వికెట్ రీజన్ లో స్వీప్లు ఎక్కువ ఆడతాడు, అంటే మోస్ట్లీ టువర్డ్స్ ఫైనల్ కూడా ఆడతాడు. సో కొంచెం ఏంటంటే మన వాళ్ళు కొంచెం ఫీల్డ్ అంతా కూడా టైట్ చేసి క్లోజింగ్ ఫీల్డర్స్ని ఎక్కువ పెట్టి కొంచెం ఇంటిమిడేట్ చేసే టైప్ ఆఫ్ టైట్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేస్తే ఐ థింక్ జో రూట్ ని కట్టడి చేయడం పెద్ద కష్టమైన పని అయితే కాదు. అంటే ఆ టైప్ ఆఫ్ బౌలింగ్ ప్లాన్ కనుక అనుసరిస్తే ఖచ్చితంగా జో రూట్ ని కూడా కట్టడి చేయొచ్చు. అంటే ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇది, ఎస్పెషల్లీ విత్ రిస్ట్ అండ్ ఆల్. చేతేశ్వర్ పుజారా కూడా అదే చేశాడు, ప్లేడ్ విత్ వెరీ సాఫ్ట్ రిస్ట్ అనమాట. అండ్ ఇండియన్ టీం అంతట్లో కంపేర్ చేసుకుంటే రహానే అండ్ పుజారా ఆడిన సాఫ్ట్ రిస్ట్ వల్ల వాళ్ళకి అయిన అడ్జస్ట్ తక్కువ క్యారీ అయ్యాయి కంపేర్ టు అదర్ పీపుల్. అండ్ కేన్ విలియమ్సన్ పాయింట్ కూడా చాలా అద్భుతంగా మెన్షన్ చేశాడు రాజు. వాడు ఇక్కడ ఇంకోటి ఇక్కడ ప్యారల్స్ ఏం డ్రా చేయొచ్చు అంటే, మనం అశ్విన్ కుట్టి స్టోరీ చూస్తున్నప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ భరత్ తరుణ్ అండ్ అశ్విన్ వాడు మాట్లాడిన ఆ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. స్టీవ్ స్మిత్ కి వన్ సైడ్ ఆఫ్ ద వికెట్ వన్స్ తీసేసాం, ఈ టార్గెటెడ్ ఆన్ మిడ్ ల్యాండ్ లెగ్ అండ్ దానికి తగ్గట్టుగా ఫీల్డ్ పెట్టాం అండ్ వి మేడ్ హిమ్ స్ట్రగుల్ ఫర్ రన్స్. జనరలీ ఆడే స్ట్రైక్ రేట్ అరౌండ్ 60-65 ఉంది అంటే కనుక వి గాట్ ద స్ట్రైక్ రేట్ డౌన్ టు 35-40 అండ్ దట్స్ వేర్ థింగ్స్ స్టార్టెడ్ టు హ్యాపెన్ అని. సో సిమిలర్ పాయింట్ ఆఫ్ ప్లాయ్ అనేది ఇక్కడ మనం జో రూట్ కూడా వెచ్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రమ్ అన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లాగో స్వీప్స్ ఆడుతున్నాడు కాబట్టి కంపల్సివ్ స్వీపర్ అయిపోయాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ స్వీప్ వల్ల 2011-12 ఇంగ్లాండ్ వచ్చిన వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం. సౌత్ ఆఫ్రికా కూడా వెన్ ఎవర్ దే టూర్డ్ ఇండియా ఎప్పుడెప్పుడైతే స్వీప్ షాట్స్ బాగా ఆడారో అప్పుడప్పుడు డివిలియర్స్, రామ్లా వీళ్ళందరూ కూడా మంచి సక్సెస్ సాధించారు. సో అగైన్స్ట్ అశ్విన్ ఖచ్చితంగా ఇఫ్ అశ్విన్ కమ్స్ ఇన్ బౌల్స్ ఖచ్చితమైన స్వీప్ షాట్ ప్లాయ్ అనేది వాడుకుంటారు కాబట్టి ఐ థింక్ అశ్విన్ లైక్ జో రూట్ టు టేక్ ఆన్ దట్ స్వీప్. సో అక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక స్క్వేర్ లెగ్ లాంటిది ఒకటి పెడతారు, షార్ట్ స్క్వేర్ లెగ్ లాంటిది ఒకటి పెడతారు, అండ్ ఆ తర్వాత బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లాంటిది ఒకటి పెట్టి మళ్ళీ డీప్ స్క్వేర్ లెగ్ పెడతారు. అండ్ అలాగే మిడ్ వికెట్ కూడా కొంచెం మిడిల్ స్టంప్ ఆఫ్ స్టంప్ లైన్ వేసారంటే కనుక అది కొంచెం అంత స్ట్రైట్ కాకుండా కూడా కొంచెం స్క్వేర్ అయినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే స్ట్రైటిష్ మిడ్ వికెట్ ఎప్పుడన్నా కూడా అవుట్ సైడ్ ద ఆప్షన్ బాల్ పడుతూ ఉంటుంది. ఆన్ ద స్టంప్స్ పడిందంటే కనుక ఖచ్చితంగా అది కొంచెం ఆ స్క్వేర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫీల్డ్ పెట్టి యూ హ్యావ్ టు అంటే మేక్ హిమ్ ఎర్న్ దట్ రన్స్ అనమాట, అంటే స్వీప్ షాట్ ఆడించే విధంగా చేయాలి. అండ్ అక్కడి నుంచి ఇఫ్ యూ ప్లేస్ ఫర్ డిఫెన్స్ అండ్ ఒక్క బాల్ టర్న్ అవ్వలేదంటే కనుక ఇల్ టేక్ ఎన్ ఎడ్జ్ ఆర్ లేకపోతే ఎల్బిడబ్ల్యూ లేకపోతే ఇంకేదన్నా కూడా అక్కడ లిస్ట్ లోకి వస్తుంది. సో లెంత్ అదే ఉండాలి, స్వీప్ షాట్ ఆడే లెంత్ లో వేస్తూ ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం ప్రొటెక్షన్ ఉందంటే ఆ స్వీప్ షాట్ లో మాక్సిమం మనకి 3-4 షాట్లు ఆడితే ఒక రన్ వచ్చేట్టుగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే బెటర్ గా ఉంటుంది అగేన్స్ట్ జో రూట్. ఎందుకంటే ఆఫ్ సైడ్ గేమ్ లో బీట్ చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే ఆ పేస్, ఆ బౌన్స్, ఆ స్వింగ్ అవన్నీ రాబట్టాలి. అండ్ చెన్నైలో ఆడుతున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది వికెట్ స్పిన్ కే వస్తాయి అన్లెస్ అండ్ అంటిల్ సంబడి డస్ రియలీ సంథింగ్ స్పెషల్. సో ఇలాంటప్పుడు వాళ్ళ మేజర్ బ్యాట్స్మెన్ స్కోర్ చేసే స్కోరింగ్ షాట్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఆ పర్సెంటేజ్లు అవన్నీ కూడా ఇందాక మెన్షన్ చేసుకున్నాం కాబట్టి ఒక రకంగా ఈ షాట్ ని ఇఫ్ యూ టేక్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ లేకపోతే కనుక కాంపిటీషన్ నుంచి బయటకు తీసే విధంగా అక్కడ కంట్రోల్ చేయగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అక్కడ జో రూట్ కి. సో ఐ థింక్ ఈ ప్లాయ్ అశ్విన్ అండ్ అలాగే పాసిబుల్ ఎవరైనా వేరే స్పిన్నర్ ఎవరైనా వస్తే మేబీ కుల్దీప్ ఆడొచ్చు ఫస్ట్ టెస్ట్ లో. సో వాళ్ళిద్దరు వస్తే కనుక ఇలాంటి ప్లాయ్ ఒకటి వేసుకుంటే బెటర్ గా ఉంటుంది. కుల్దీప్ అఫ్ కోర్స్ తను వేసే బాల్ విల్ ఆల్సో కమ్ ఇన్, ఎస్పెషల్లీ చైనామెన్ వేస్తే కనుక అది లెగ్ స్పిన్ లాగా ఉంటుంది, లేకపోతే కనుక బాల్స్ విల్ కీప్ కమింగ్ ఇన్ కాబట్టి వీళ్ళు ఫ్యాన్సీ ఇరు జట్లను కూడా అటే ఆడాలని ప్రయత్నిస్తాడు. సో వన్ గూగ్లీ ఫ్రమ్ కుల్దీప్ అటు వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ అశ్విన్ రాంగ్ వన్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు. ఆ లెంత్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ ఆ ఫీల్డ్ సెట్ బికమ్స్ ఇంపార్టెంట్ అగేన్స్ట్ జో రూట్. యా మంచి పాయింట్ మెన్షన్ చేసావు సందీప్ భయ్య. కానీ అంటే నేను జో రూట్ ఈ శ్రీలంక సిరీస్ లో ఇంకా ముందు కూడా ఆడిన పద్ధతులు గుర్తు తెచ్చుకుంటుంటే నీకు తను స్వీప్ అంటే ఒక స్వీపే ఆడాడు, తను రివర్స్ స్వీప్ కూడా ఆడతాడు నీకు. సో దాని వల్లనే అసలు ఆయన ఆ ఫీల్డ్ సెట్ చేసినా కానీ ఏముంది, సింపుల్ గా నీకు థర్డ్ మ్యాన్ రైట్ సైడ్ నుంచి రివర్స్ స్వీప్ కొట్టి 4 కొట్టేస్తాడు. అంత సింపుల్ గా అటు గ్లైడ్ చేసి సింగిల్ తీయగలుగుతాడు. ఇంకా మొన్న సిరీస్ లో అయితే హైలైట్, ఒకసారి ఒక బాల్ కి అయితే రెంబుల్దేనియా బాల్ వేస్తే రివర్స్ స్వీప్ ఆడపోయి దాన్ని రివర్స్ లేట్ కట్ ఆడాడు. అదైతే షాక్. నేను అది కామెంటేటర్స్ కూడా కింద పడి నవ్వారు, అమ్మో ఇంత కంట్రోల్ ఇంత లేట్ గా ఆడడం అమ్మో సాధ్యమా అసలు, ఇంత పిచ్ స్క్వేర్ గా టర్న్ అవుతుంటే అన్నారు. సో నాకేమబ్బా అంటే జో రూట్ కి మనం వికెట్ తీయాలంటే చాలా పెద్ద ఛాలెంజ్ నాకు తెలిస్తే. స్టీవ్ స్మిత్ ఎట్లయితే మనం ఓడగొట్టాము ఆస్ట్రేలియాలో ఈజీగా లెగ్ సైడ్ ఫీల్డ్ కొట్టి, అట్లా మనం స్ట్రిక్ట్ చేసినా గానీ ఒక మ్యాచ్ కి వచ్చేసి తను అడ్జస్ట్ అయ్యి నీకు
నీకు సెంచరీ కూడా కొట్టాడు స్టీవ్ స్మిత్. బట్ జో రూట్ ని అంత ఈజీగా అయితే ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే నీకు పేసర్స్ నుంచి నీకు పిచ్ నుంచి హెల్ప్ తక్కువ ఉంటుంది. కుల్దీప్ నువ్వు జడేజా నాకు తెలిసి మంచి ఫీచర్ అయ్యేవాడు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే తను యాక్యురేట్ గా ఒక్కొక్క చోట బాల్ వేయగలడు, కానీ తనేమో ఇంజూర్డ్. కుల్దీప్ ఏమో నాకు తెలిసి షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు, ఎస్పెషల్లీ రూట్ మీద అయితే తన కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటుంది, ఎస్పెషల్లీ అప్పుడు ఎప్పుడైతే 2018 లో రూట్ తన్ని డీకోడ్ చేశాడు అప్పటి నుంచి. సో ఏమో అబ్బా, నాకైతే జో రూట్ విల్ బి థార్న్ ఇన్ ద ఫ్లెష్. ఖచ్చితంగా తనని రన్స్ కొట్టడం అయితే ఆపలేము, రన్స్ కొట్టడం అయితే ఆపలేము అనిపిస్తుంది. డెఫినెట్ థార్న్ ఇన్ ద ఫ్లెష్, బట్ అగైన్ కంపేర్ చేసుకుంటే కండిషన్స్ అండ్ వాటిని బెనిఫిట్ తీసుకొని వేయగలిగే సత్తా ఉంది కాబట్టి ఇట్స్ అ గుడ్ బ్యాటిల్ టు వాచ్. అశ్విన్ వర్సెస్ రూట్ అనేది ఒక మంచి బ్యాటిల్ లా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ జడేజాని మిస్ అవుతారు, ఎందుకంటే టువర్డ్స్ ఆన్ ద స్టంప్స్ ఫాస్ట్ గా ఓవర్లు వేస్తూ ఉంటాడు. ఓవర్ రేట్ సమస్య ఎప్పుడు కూడా ఏ కెప్టెన్ కి ఇవ్వడుతాను, అది డెఫినెట్ గా మిస్ అవుతాం. సో ఒక 1 ఎండ్ అశ్విన్ కంప్లీట్ గా హోల్డప్ చేస్తూ బౌలింగ్ వేయాలి, దట్స్ అ ఛాలెంజ్. బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే కాబట్టి దీన్ని రిలీజ్ చేయగలిగారు. ఈ ఛాలెంజ్ లో ఒకవేళ ఈ అశ్విన్ విన్స్ ది ఛాలెంజ్ అండ్ ఇండియా విల్ ఈజీలీ విన్ ద టెస్ట్ మ్యాచ్. అంటే ఇప్పుడు జో రూట్ ఈస్ అ గ్రేట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అని మనకు తెలుసు యాజ్ అ ఫ్యాక్ట్, కానీ ఇప్పుడు చూసుకుంటే డామ్ సిబ్లీ కూడా నీకు ఈ సిరీస్ లో ఫస్ట్ 3 innings సరిగ్గా ఆడలేకపోయినా చివరికి తను కూడా మంచిగా పుంజుకొని తను మంచిగా ఆడుతున్నాడు స్పిన్. సో అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి డామ్ సిబ్లీ బాగా ఆడుతున్నాడు, తను కాకుండా నీకు బట్లర్ కూడా యాక్చువల్లీ చాలా బాగా ఆడాడు. నీకు అంత టర్న్ అయితే పిచ్ మీద కూడా నీకు 2 50s కొట్టాడు నీకు సెకండ్ టెస్ట్ మ్యాచ్ శ్రీలంక మీద. తన ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే తను జో రూట్ ఏమో నీకు సింగిల్స్ అవి ఇవి స్ట్రైక్ రొటేషన్ మీద ఉంటుంది, బట్లర్ ఏమో నీకు కౌంటర్ అటాక్ చేస్తున్నాడు స్పిన్నర్స్ ని. అలా గనక తనకు కుల్దీప్ పైన ప్రెషర్ పెడితే మాత్రం విల్ బి కాట్ నాపింగ్ అనిపిస్తుంది. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లో అవును ఇందాక జడేజా లేడని అనుకుంటున్నాం కదా, సో ఇప్పుడు కెన్ అక్షర్ పటేల్ డూ ద సేమ్ జాబ్ దట్ జడేజా కెన్ డూ? మామూలు అక్షర్ పటేల్ తన చోటుని భర్తీ చేయగలుగుతాడంటారా నీకు జడేజా చేసే బౌలింగ్ కి? అక్షర్ పటేల్ సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలింగ్ కదా. అక్షర్ పటేల్ జడేజాకి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే అక్షర్ పటేల్ కెన్ కీప్ ఇట్ రియలీ టైట్. ఒక T20 అండ్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో అక్షర్ పటేల్ సక్సెస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అది బాగా టైట్ గా పట్టగలడు. చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి హస్ బిన్ మోర్ ఒక రకంగా చెప్పాలంటే ఎఫెక్టివ్. రెడ్ బాల్ క్రికెట్ లోకి వచ్చి అదే ఎక్స్పెక్ట్ చేయాలంటే కొంచెం టూ మచ్ ఆఫ్ అన్ ఆస్క్ అవుతుంది అక్షర్ పటేల్ దగ్గర నుంచి. ఇప్పుడు అక్షర్ పటేల్ టీమ్ లోకి రావడానికి కారణం ఏంటంటే ఈజ్ బ్యాటింగ్ అబిలిటీ. అంటే అండ్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆడుతూ వచ్చాడు, ఇండియన్ పిచెస్ మీద ఆడుతూ వచ్చాడు, అండ్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఆ క్వశ్చన్ కావాలి ఇండియాకి, ఇప్పుడు కూడా 5 bowlers తో వెళ్దాం అనుకుంటున్న టైంలో యూ డెఫినెట్లీ వాంట్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8 టు బ్యాట్. సో అలాంటప్పుడు అశ్విన్ అండ్ ఇక్కడ అక్షర్ పటేల్ బ్యాట్ చేయగలిగితే అక్కడ 1 point సహా వర్సెస్ పంత్ అనే ఒక ఫ్యాక్టర్ ఏదైతే ఉందో కీపింగ్ లో, అది కొంచెం బెటర్ గా సాల్వ్ అవుతుంది. అక్షర్ పటేల్ బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఆ క్వశ్చన్ కూడా అందిస్తాడు ఇక్కడ విరాట్ కోహ్లీకి అండ్ అలాగే ఇండియన్ టీం కూడా, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంది అది ఇది అనుకుంటే. సో ఆ ఫ్యాక్టర్ లో అక్షర్ పటేల్ కెన్ ఫీచర్ ఇన్. బట్ తన దగ్గర నుంచి అంటే అంత ఎక్స్టెన్సివ్ గా అదే లెంత్ మీద లాంగ్ ఓవర్స్ వేయాలని ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్ ఆఫ్ ఆస్క్. నాట్ దట్ హీ విల్ నాట్ డూ, బట్ తన దగ్గర నుంచి వేయించాలి. అండ్ కొత్తగా వస్తున్నాడు టీమ్ లోకి, గ్యాప్స్ చాలా వచ్చేది. ఇండియన్ టీమ్ లో ఒకసారి వచ్చాడు, మళ్ళీ అతను డొమెస్టిక్ క్రికెట్ వెళ్ళిపోయాడు, మళ్ళీ చాలా రోజుల తర్వాత అక్షర్ పటేల్ ఇస్ కమింగ్ ఇన్. సో ఈ గ్యాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ గ్యాప్ ని ఎట్లా భర్తీ చేస్తాడని ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్షర్ పటేల్ ఇస్ మోర్ ఆఫ్ ఫింగర్ స్పిన్నర్. అండ్ చెన్నై వికెట్ వరకు ఓకే, బట్ ఆ తర్వాత ఫింగర్ స్పిన్నర్ కి ఎంత వరకు హెల్ప్ ఉంటుంది అనేది కూడా కొంచెం చూడాల్సిన అంశమే. మోతెరా కానివ్వండి లేకపోతే పుణె కానివ్వండి అన్నిట్లో కూడా. సో ఇలాంటి ఆస్పెక్ట్ ఒకటి చూసుకుంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ అబిలిటీస్ మీద ప్యూర్ గా తాను ఈ షుడ్ కమ్ ఇన్. సో అలాంటి ఫేజ్ లో మనం ఇఫ్ యూ అబ్జర్వ్ 7-8 లో ఇక్కడ అశ్విన్ అండ్ అక్షర్ పటేల్ ఆడారంటే 9-10-11 విల్ బి అగైన్ మీరు బుమ్రా, ఇషాంత్ శర్మ అండ్ ఇంకొక పేసర్ తో వెళ్ళాలి. సో అది మళ్ళీ అక్కడ శార్దుల్ ఠాకూర్ కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి విషయంలో హౌ మచ్ ఆఫ్ ఎన్ ఎఫెక్ట్ విల్ అక్షర్ పటేల్ క్రియేట్ అనేది చూసుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ లెస్. జెన్యూన్ వికెట్ టేకర్ తీసుకుంటే కనుక బెటర్ గా ఉంటుంది. కుల్దీప్ ని డీకోడ్ చేశారు, నో డౌట్స్ అబౌట్ దట్, బట్ తను కూడా హెస్ బీన్ వెయిటింగ్. రెడ్ బాల్ ఆన్ ఇండియా రికార్డ్స్ బాగానే ఉన్నాయి తనకి. సో యూ ఆల్సో బి థింకింగ్ ఓకే ఫైన్ ఇక్కడ ఇండియాలో రెడ్ బాల్ తో ఆడడం అంటే ఎలా ఉంటుందని. సో వికెట్ టేకింగ్ ఆప్షన్ అనేది ఒక్కటి చూసుకుంటే మేబీ దే కెన్ జస్ట్ గో విత్ ది వికెట్ టేకింగ్ ఆప్షన్ అట్ ది స్టార్ట్. అండ్ బట్లర్, స్టోక్స్ వీళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చి ఆడిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా కొంచెం బెటర్ గా ఆడిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఒక షీట్ యాంకర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ కౌంటర్స్ అండ్ అలాగే ఆడే తీరులు అన్నిటిని కూడా కొంచెం ఈజీగా, అంటే ఈజీ అని లేను కొంచెం బెటర్ గా మనం కంట్రోల్ చేయొచ్చు అనే ఒక పాసిబిలిటీ, ఒక థింకింగ్ తో ఇండియన్ బౌలర్స్ వెళ్ళాలి.
గుడ్ పార్ట్ ఏంటంటే ఇషాంత్ శర్మ ఇషాంత్ శర్మ కెన్ బౌల్ హోల్డింగ్ లైన్ వేయొచ్చు అక్కడ. అదే ఫోర్త్ స్టంప్ మీద పిచ్ చేసి టువర్డ్స్ ఆఫ్ స్టంప్ రావడం న్యాచురల్ ఇన్ స్వింగర్ కాబట్టి. సో ఇషాంత్ శర్మ దగ్గర నుంచి లాంగర్ స్పెల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా బాగానే వేస్తున్నాడు తను. సో ఇలాంటి విషయంలో ఐ థింక్ జడేజా చేసే పని ఇట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 2 parts. మేబీ అశ్విన్ విల్ టేక్ సమ్ బిట్ ఆఫ్ జడేజాస్ లోడ్, తన లోడ్ కన్నా కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇషాంత్ శర్మకి ఆ లోడ్ ఉంటుంది తను వేసే బౌలింగ్ కన్నా ఇది. సో అందుకే థర్డ్ సీమర్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఇద్దరు స్పిన్నర్స్ వేసుకొని నా ఫీలింగ్. 3 స్పిన్నర్స్ అయితే మనం ఆడించే సూచనలు తక్కువ ఉన్నాయని అంటారు అయితే. 3 స్పిన్నర్స్ తక్కువే. చెన్నై అన్నా కూడా 3 స్పిన్నర్స్ ఆడించడం అంటే ఇట్ ఇస్ లైక్ అది బాగా ఎక్స్టెన్సివ్ ప్లాయ్ అవుద్ది. అంత స్పిన్ ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే బుమ్రా అండ్ ఇషాంత్ ఆర్ డూయింగ్ వెల్. సో బుమ్రా అండ్ ఇషాంత్ బాగా వేస్తున్నారు, ఇద్దరు స్పిన్నర్ ఉన్నారన్నప్పుడు ఒక స్పిన్నర్ డెఫినెట్లీ విల్ బి అండర్ బౌల్డ్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2013 ఆస్ట్రేలియా సిరీస్ ధోని 224 కొట్టిన మ్యాచ్ లో హర్భజన్, అశ్విన్, జడేజా 3 స్పిన్నర్లు ఆడించారు. భువనేశ్వర్ కుమార్ అండ్ ఇషాంత్ శర్మ వర్ ద ఫాస్టర్ బౌలర్స్. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే హర్భజన్ వాజ్ సివియర్లీ అండర్ బౌల్డ్. అండర్ బౌల్ చేసే అంశాన్ని ఎందుకు తీసుకొని రావడం, దానికన్నా ఒక బ్యాటింగ్ చేయగలిగే ఒక సీమర్ లైక్ ఠాకూర్ కి ఆపర్చునిటీ ఇస్తే కనుక ఆ చెన్నై వికెట్ కూడా తనకు తెలుసు కాబట్టి హీఈస్ అ బెటర్ ఫిట్ అనిపిస్తుంది. అక్షర్, కుల్దీప్, అశ్విన్ ముగ్గురులో ఇద్దరిని ఆడించడం ఐ థింక్ ఈస్ అ బెటర్ ప్లాన్ నా ఫీలింగ్. అవును, యాక్చువల్లీ అదే అక్షర్ పటేల్ పాయింట్ వచ్చేసరికి నేను ఒక చిన్న కంపారిజన్ డ్రా చేయాలనుకున్నాను. అసలు ఈ రీసెంట్ శ్రీలంక సిరీస్ లో లసిత్ ఎంబుల్దెనియా అని శ్రీలంకన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అతనికి దాదాపుగా అసలు ఇంగ్లాండ్ పడిన వికెట్స్ లో నాకు తెలిసి 70% ఆఫ్ ద వికెట్స్ తనే తీశాడు. సో అక్కడ క్లియర్ ఆబ్వియస్ వీక్నెస్ అనేది తెలుస్తుంది. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అనే దానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇంకా వల్నరబుల్ గానే ఉన్నారనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే హిస్టారికల్ గా చూసుకున్నా చాలా మంది గ్రేట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా ఒప్పుకున్న ఒక కామన్ విషయం ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అనేది నాకు ఇంకా అర్థం కాదని చెప్తారు చాలా మంది, ఇంక్లూడింగ్ కెవిన్ పీటర్సన్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అనేది ఖచ్చితంగా ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మెంటల్ థింగ్. బట్ స్టిల్ ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే జాక్ లీచ్ ఉన్నాడు వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వాళ్ళ టీంలో. సో జాక్ లీచ్ వచ్చేసి మోర్ ఆఫ్ ఎట్లా వేస్తాడంటే బౌలింగ్ తన యాంగిల్ చూసుకుంటే, అంటే అట్ ద పాయింట్ ఆఫ్ రిలీజ్ తన బాల్ రిలీజ్ చేసే టైంలో తన ఆ ట్రెజెక్టరీ చూసుకుంటే చాలా స్ట్రైట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జడేజాకి ఇట్లాంటి బౌలర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే జడేజా మోర్ ఆఫ్ కొంచెం రౌండ్ ఆమ్ వేస్తాడు. అంటే హీ సమ్మన్ అతని బౌలింగ్ యాక్షన్ చూసుకున్న కొంచెం సైడ్ ఆన్ ఉంటుంది అండ్ అలాగే రౌండ్ ఆమ్ ఎక్కువ వేస్తాడు. అండ్ అలాగే అక్షర్ పటేల్ డెఫినెట్లీ జడేజా క్వాలిటీ కాకపోయినా నాకు తెలిసి శ్రీలంక సిరీస్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ పైన స్ట్రగుల్ అయిన లసిత్ ఎంబుల్దెనియా పైన స్ట్రగుల్ అయిన ఇదంతా చూసుకుంటే నాకు తెలిసి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ ఇండియన్ సెలెక్టర్స్ ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ని ఆడించే అవకాశం అయితే కనబడుతుంది ఫస్ట్ టెస్ట్ లో. సో మరి ఇంకా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అంటే నాకు తెలిసి ఇంకా అక్షర్ పటేల్ ఖచ్చితంగా ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. సో మరి దాన్ని ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, లసిత్ ఎంబుల్దెనియా అంత ఎఫెక్టివ్ గా అక్షర్ పటేల్ మరి వేస్తాడో వేయగలడు అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు అక్షర్ పటేల్ ని ఎంబుల్దెనియాని కంపేర్ చేస్తే ఎంబుల్దెనియా ఇస్ వెరీ టాప్ క్లాస్ బౌలింగ్ వేస్తున్నాడు. అబ్బా అంత లెవెల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేబీ షాబాజ్ నదీమ్ అనుకో, షాబాజ్ నదీమ్ కొంచెం నీకు ఎంబుల్దెనియా టైప్ బౌలర్, నీకు కొంచెం నీకు క్విక్కర్ త్రూ ది ఎయిర్ వేయచ్చు, నీకు ఫ్లైట్ చేయొచ్చు, కొంచెం తన బౌలింగ్ వేరియేషన్స్ ఉంటాయి తన వేసే స్టైల్లో. కానీ అక్షర్ పటేల్ కొంచెం ఏమో తను ఎప్పుడు రెడ్ బాల్ తో నేను బౌలింగ్ చూడలేదు, అది వేరే విషయము. బట్ అంటే ఎంబుల్దెనియా వాజ్ అంటే చాలా బాగా వేసాడు. అంటే నీకు పిచ్ నుంచి అంత హెల్ప్ ఉన్నా కానీ చూస్తే దిల్వన్ పరేరా అంత మంచి పర్ఫార్మెన్స్ లేకుండే. కానీ ఎంబుల్దెనియానే ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యాడంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. తను అప్పుడప్పుడు నీకు ఆర్మ్ ని బెండ్ చేసి రౌండ్ ఆమ్ వేయడం, ఇట్లాంటివి నీకు చాలా వేరియేషన్స్ చేశాడు. నా దృష్టిలో రంగనా హేరత్ ఎట్లయితే అన్ని వికెట్లు తీసాడో తను ఎంబుల్దెనియా అంత తీయకపోయినా మినిమం 400 వికెట్లు అయితే తీస్తాడు నా ప్రిడిక్షన్. సో అంత ఫైన్ బౌలర్ గా రేట్ చేస్తాను నేను. సో నువ్వు అన్నట్టు మేబీ ఇండియా టీం చివరికి ఈ పోయిన సిరీస్ లో జరిగిన విధ్వంసం చూస్తే వాళ్ళు ఒకే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ నమ్ముకుంటారు. బట్ నాకెందుకో వీళ్ళు ఆ సిరీస్ వల్ల బాగానే ప్రాక్టీస్ వచ్చింది స్పిన్ ఆడడానికి, ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో నువ్వు చూసుకుంటే అందుకే నీకు జాక్ క్రాలీ ఇంకా ఆడట్లే కానీ మంచిగా. బట్ సిబ్లీ అయితే పుంజుకున్నాడు, కొత్త కుర్రాడు వాళ్ళకి డాన్ లారెన్స్ బాగా ఆడుతున్నాడు స్పిన్. అంటే ఇట్ వోంట్ బీ ఈజీ. అంటే పోయినసారి అప్పుడు 2017 సిరీస్ లో కూడా చూసుకుంటే 2016-17 సిరీస్ లో ఇంగ్లాండ్ ఇండియా వచ్చినప్పుడు బ్యాటింగ్ పరంగా వాళ్ళు ప్రతిసారి 500 కొడుతుండే, 500-400 కొడుతుండే. ఇండియా వాళ్ళు 600 కొడుతుండే, మనం ఇంకా ఎక్కువ కొడుతుండే. సెకండ్ ఇన్నింగ్స్ లో మనం వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి నీకు అశ్విన్, జడేజా కలిసి వికెట్లు తీస్తుండే.
కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇండియాలో బ్యాటింగ్ కష్టం అనే ఫ్యాక్ట్ కొంచెం తక్కువే. అప్పట్లో మనం వాళ్ళ బౌలింగ్ అంత బాగాలేకుండే. నీకు అప్పట్లో మొయిన్ అలీ, జఫర్ అన్సారీ, ఆదిల్ రషీద్ ఇంకా ఆడుతుండే. నీకు ఎవరు పడితే వాళ్ళు ఆడారు బౌలింగ్. కానీ ఇప్పుడు వాళ్ళ స్పిన్ అటాక్ కొంచెం బెటర్ స్పిన్ అటాక్ కంపేర్ టు బిఫోర్. సో అప్పుడైతే మన బెటర్ స్పిన్ అటాక్ ఉండే కాబట్టి బౌలింగ్ తో గెలిచాము. ఇప్పుడు చూసుకుంటే బ్యాటింగ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు, బౌలింగ్ కూడా డామ్ బెస్ ఇస్ అ బెటర్ బౌలర్ దన్ ప్రీవియస్ బౌలింగ్ అటాక్. ఇంకా వాళ్ళు నాకు తెలిసి మొయిన్ అలీని పక్కా ఆడిస్తారు. మొయిన్ అలీ బ్యాటింగ్ కూడా స్పిన్ మీద బాగా ఆడతాడు. సో వాళ్ళు నాకు తెలిసి 3 స్పిన్నర్స్ తో దిగుతారు: మొయిన్ అలీ, డామ్ బెస్, ఇంకా జాక్ లీచ్. అండ్ అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ లైనప్ లో చూసుకుంటే ఇప్పుడు ఇండియాకి చటేశ్వర్ పుజారాని ఎలాగా ఒక రాక్ అని పిలుస్తారు. అంటే ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ డ్రా చేయడం ఇట్స్ నాట్ ఫేర్, బట్ స్టిల్ ఇంగ్లాండ్ లైనప్ లో ఎవరైనా ఒక బ్యాట్స్మెన్ అంటే ఎట్లయినా సరే నేను వికెట్ ఇవ్వకుండా ఆడతాను అనే టైప్ ఆఫ్ కొంచెం సింగిల్ మైండెడ్నెస్ టైప్ ఆఫ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే డామ్ సిబ్లీ అని చెప్పుకోవచ్చు. సో నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు డామ్ సిబ్లీ ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ఫుల్ అయ్యాడు అని అంటే, ఒక మెయిన్ రీజన్ వచ్చేసి శ్రీలంకస్ ఇన్ఎబిలిటీ టు సెట్ ద రైట్ ఫీల్డ్స్ టు హిమ్. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో జాస్ బట్లర్, జో రూట్, డామ్ సిబ్లీ, జాక్ క్రాలీ వీళ్ళంతా దే ఆర్ ఆల్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయర్స్. అందరూ కూడా ఒకే స్టైల్లో ఆడే టైప్ ఆఫ్ ప్లేయర్స్ అయితే కాదు. కానీ శ్రీలంక చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫీల్డ్ సెట్టింగ్ చేశారు. ఆటోమేటిక్గా అలా సెట్ చేస్తే ఖచ్చితంగా పీపుల్ నో వేర్ టు వర్క్ దేర్ సింగిల్స్ అండ్ ఆల్ దాట్. సో డామ్ సిబ్లీ ఏంటంటే ఇప్పుడు వరకు అతను స్కోర్ చేసిన టెస్ట్ రన్స్ అన్ని కూడా ఐ థింక్ అట్లీస్ట్ 60 ఆర్ మోర్ దెన్ 60% డీప్ మిడ్ వికెట్ టు బ్యాక్వర్డ్ స్క్వేర్ రీజన్ లో ఉంటాయి. ఆల్మోస్ట్ అంటే ఇంకా మెజారిటీ చంక్ ఆఫ్ ద రన్స్ అక్కడే తను స్కోర్ చేస్తాడు. ఎందుకంటే డామ్ సిబ్లీ స్టైల్ ఆఫ్ ప్లే చూసుకుంటే జనరల్ గా అతని ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే బౌలర్ వేసేటప్పుడు హిస్ హెడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలింగ్ టువర్డ్స్ ది లైక్ ఆఫ్ సైడ్. అంటే ఎప్పుడు కూడా తను షఫల్ అయ్యే మొమెంటం లో ఉంటాడు. అండ్ బాల్ ని ఎప్పుడు కూడా క్లెవర్ గా హిప్ అండ్ ప్యాడ్స్ రీజియన్ నుంచి లెగ్ సైడ్ కి ఎట్లా డీవియేట్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ న్యాక్ ఉంది డామ్ సిబ్లీ దగ్గర. అండ్ అలాగే భయంకరంగా అంటే డిఫెన్స్ లో కూడా అతనికి మంచి సాలిడ్ టెక్నిక్ ఉంది. సో ఒకవేళ జో రూట్ కాకపోతే ఎవరైనా ఒకరు కొంచెం ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అని అంటే అది నాకు తెలిసి డామ్ సిబ్లీ పైనే. సో డామ్ సిబ్లీకి నాకు తెలిసి ఇప్పుడు ఇందాక మన సందీప్ భయ్య మెన్షన్ చేసినట్టు అటాకింగ్ ఫీల్డ్స్ ఇందాక ఏదైతే చెప్పారో సేమ్ అట్లాగే డామ్ సిబ్లీకి కనుక అతనికి లెగ్ సైడ్ లో తను మెజారిటీ ఆఫ్ ద రన్స్ ఇందాక నేను మెన్షన్ చేసిన ఏరియాస్ లో తనకి ఎక్కడ కూడా రన్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హీ విల్ ఆల్సో బికమ్ ఏ వాకింగ్ వికెట్. ఓకే, లెట్స్ హోప్ దట్ హ్యాపెన్స్. సందీప్ భయ్య మీరు ఏమన్నా బౌన్స్ అప్ చేస్తారా? యాక్చువల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇంగ్లాండ్ టీమ్ ఇందాక రాజు చెప్పినట్టు వాళ్ళు చాలా మంది లైక్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చిన దానికి అక్కడ కుక్ వీళ్ళందరూ ఆడిన తీరు చూసాం. అండ్ ఈసారి దే రిలై మోర్ ఆన్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ మీద రిలై అవుతూ ఉన్నారు. సో వాళ్ళ టాప్ 4, టాప్ 5 లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా మంది రూకీ ప్లేయర్స్ అంటే కంపేర్ టు ఇండియన్స్ ఆడిన ఆట తీరు లేకపోతే ఆడిన గేమ్స్ నంబర్ ఆఫ్ గేమ్స్ చూసుకుంటే అండ్ రూకీ అనొచ్చు మిగతా ప్లేయర్స్ కంపేర్ చేసుకుంటే. సో ఆ రూకీ వికెట్స్ అనేది ఇంగ్లాండ్ కి హ్యాంగ్ ఆన్ టు అక్కడ ఇండియాని బాగా ట్రబుల్ చేస్తారు. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఇండియా రూట్ ని, బట్లర్ ని, అలాగే స్టోక్స్ ని ఎట్లా అడ్డుకోవాలని చూస్తూ ఉంటారు. మొయిన్ అలీ షార్ట్ బాల్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఏదో రకంగా మొయిన్ అలీకి ఒక ప్లాన్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి దే విల్ డెఫినెట్లీ హ్యావ్ కొంచెం ఎక్స్ట్రా వర్క్ టు డూ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు ఎందుకో చెన్నై వికెట్ మీద ఇఫ్ అట్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫస్ట్ డే అండ్ సెకండ్ ఒకవేళ ఎట్లా ఉంది అది అని చెప్పేసి అట్ షార్ట్ బాల్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ క్రూషియల్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ అన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇంగ్లాండ్ కూడా దో దే కెన్ ఆ బౌన్స్ అదంతా పుల్ షాట్స్ బాగా ఆడగలిగినా కూడా వాళ్ళకి ఆ షార్ట్ బాల్ తో వాళ్ళు కూడా కొంచెం బాగా వికెట్లు కన్సిడర్ చేసిన సందర్భాలు చూస్తూ వచ్చాం. సో వన్స్ ద బాల్ గెట్స్ అ లిటిల్ ఓల్డ్ అక్కడ కొంచెం ఆ షార్ట్ బాల్ బౌలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అని అనుకోవడానికి ఎటువంటి ఆశ్చర్యం ఉండట్లేదు నాకైతే. బట్ ఇండియాకి మేజర్ సెలెక్షన్ హర్డిల్ అనేది పంత్ వర్సెస్ సాహా మీద ఉంది. సాహాని పెట్టుకోవాలా, పంత్ని పెట్టుకోవాలా. హోల్ పాయింట్ ఆఫ్ సాహా వర్సెస్ పంత్ కమ్స్ ఇన్ ఎందుకంటే ఇక్కడ సాహా కన్నా పంత్ కీపింగ్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ అ కీపర్ ఇఫ్ పంత్ కి 6 ఇస్తే సాహాకి గివ్ 9.5. యాజ్ అ బ్యాట్స్మెన్ గా చూసుకుంటే సాహాకి 6 ఎంతో ఇస్తే పంత్కి 8.5, 9 ఇవ్వచ్చు. సో ఇది ఒక పెద్ద బ్యాటిల్. ఒకవేళ స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గా కీపింగ్ చేయాలి అంటే సాహా ఇస్ ద బెస్ట్ బెట్. ఒకవేళ సాహాని తీసుకున్నారంటే కనుక ఆ 5 బౌలింగ్ స్ట్రాటజీలో యూ నీడ్ బ్యాట్స్మెన్ అట్ 7, 8, 9. సో ఈ హెడ్ ఏక్ అనేది ఇండియాకి బాగా ఎక్కువ అవుతుంది. అండ్ ఓపెనర్స్ లో ఐ థింక్ దే విల్ స్టిక్ విత్ ద సేమ్ కాంబినేషన్. రోహిత్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు, రహానా at 5. అండ్ 6 నుంచి 11 దాకా 11 లో కూడా మళ్ళీ బుమ్రా, ఇషాంత్ ఖచ్చితంగా ఉంటారు, అశ్విన్ ఖచ్చితంగా ఉంటాడు.
సో ఈ 3 ప్లేసెస్ లో ఇస్ ఇట్ సహా వర్సెస్ 2 others, లేకపోతే పంత్ని తీసుకున్నారు కాబట్టి విల్ దే గో విత్ కుల్దీప్ యాదవ్ అనేది బిగ్ హెడేక్ ఇండియాకి. సో ఆ హెడేక్ అనేది మ్యాచ్ కి ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది. విన్ ద మ్యాచెస్ ఆ హెడేక్ అనేది కనిపించదు. ఒకవేళ విన్ అవుతూ లేకపోతే స్ట్రగుల్ అవుతూ విన్ అయినా కూడా డెఫినెట్లీ దిస్ సీమ్స్ టు బి అ బిగ్ ప్రాబ్లం ఫర్ ఇండియా నా ఫీలింగ్. ఓకే పర్సనల్లీ మీరైతే సాహా ఆడాలంటారా, సాహా పంత్ ఇద్దరు ఆడాలంటారా? సాహా పంత్ ఇద్దరు ఆడాలంటే ఇట్ బికమ్స్ అగైన్ 4 bowler స్ట్రాటజీ అవుతుంది. ఇండియా విల్ నాట్ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు గో విత్ 4 bowler స్ట్రాటజీ. సో ఇక్కడ బిగ్ హెడేక్. అండ్ యాక్చువల్ గా నన్ను అడిగితే కనుక ఇట్ ఇస్ టైం. ఇంకా రిషబ్ పంత్ కి ఇంకా ఇప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఛాన్స్ ఇవ్వలేము. ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ యువర్ కీపర్ అండ్ ఓవర్సీస్ లోనే కీపింగ్ చేయాలి అంటే కనుక దట్స్ అ బిగ్ ప్రాబ్లం. సో ఐ థింక్ సాహా షుడ్ బి దేర్ ఇన్ ద టీమ్, బ్యాకప్ కీపర్ లాగా ఉండొచ్చు. బట్ ఇంకా ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా పంత్ కొన్ని 2 క్యాచ్లు డ్రాప్ చేసినా కూడా యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు, యూ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ బాస్ చూడు నీ బ్యాటింగ్ ని నమ్మి నేను ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నాం, వీఆర్ గివింగ్ యూ 10 more matches, ఇంప్రూవ్ కీపింగ్ చేసుకో, అండ్ ఇండియన్ కండిషన్స్ కూడా కీపింగ్ ఇంప్రూవ్ అయిందంటే విల్ గో లాంగ్ వే అని చెప్పాలి. నన్ను అడిగితే ఐ థింక్ పంత్ ఇస్ ద చాయిస్ అండ్ హీ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ ది కీపింగ్ గ్లౌస్. ఓకే, అయితే మీ పేసర్స్ 3 పేసర్స్ ఇప్పుడు వచ్చేసి మీ చాయిస్ ఏమంటారు? ఇప్పుడు బుమ్రా, ఇషాంత్ శర్మ, ఇంకా నీకు శార్దుల్ ఠాకూర్ అంటారా, సిరాజ్ అంటారా? శార్దుల్ ఠాకూర్ ఇస్ అ బెటర్ ఆప్షన్. అంటే మీకు బుమ్రా అండ్ ఇషాంత్ ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇషాంత్ అండ్ సిరాజ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సిమిలారిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఫిట్ ఇస్ ఇషాంత్, అక్కడ ఎంత ఫిట్ గా ఉన్నాడు ఏంటి, ఎటువంటి బౌలింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరు కూడా న్యాచురల్ గా బాల్ లోపల తీసుకురాగలరు, సిరాజ్ అండ్ ఇషాంత్ శర్మ. అండ్ ఇషాంత్ శర్మ హైట్ కూడా ఉంది, ఇండియన్ పిచెస్ మీద బాగా కూడా వేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్లీ దే ఫీల్ ఓకే ఫైన్, ఇషాంత్ శర్మ టీమ్ లోకి వచ్చాడు, సిరాజ్ హస్ హ్యాడ్ అ లాంగ్ టూర్ అండ్ తన కాపాడుకోవాలనుకుంటే కనుక ఇనిషియల్ చాయిస్ విల్ బి ఇషాంత్ శర్మ అని నాకు అనిపిస్తుంది. అండ్ మేబీ as ది టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ అక్కడ బాగానే గెలుపులు అవి వచ్చాయంటే సిరాజ్ ని కూడా ఇండియాలో ఆడించే అవకాశాలు తీసుకొస్తారు. బట్ ఐ థింక్ ఇనిషియలీ గో విత్ బుమ్రా అండ్ ఇషాంత్ శర్మ. లిటిల్ మోర్ ఫ్రెష్ ఉంటాడు ఇషాంత్ శర్మ, డొమెస్టిక్ లో ఆడి ఫిట్నెస్ అంతా తెచ్చుకొని. సో గివ్ హిమ్ ద చాయిస్. అండ్ స్పిన్నర్స్ లో బిగ్ బ్యాటిల్ కనిపిస్తుంది, ఎవరిని తీసుకోవాలి ఏంటి పరిస్థితి అని. బట్ ఐ థింక్ గో విత్ వికెట్ టేకింగ్ ఆప్షన్. ఇఫ్ పంత్ ఇస్ కీపింగ్, గో విత్ వికెట్ టేకింగ్ ఆప్షన్ అని నా ఫీలింగ్. ఓకే రాజు, అయితే సో ఫ్రమ్ ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ 11 ఎట్లుంటుందంటావు? సో ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ లో సో ఇంగ్లాండ్ వచ్చేసి రోరీ బర్న్స్ అతను ఇంజురీ అవ్వడం వల్ల అతనికి పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వడం జరిగింది. సో రోరీ బర్న్స్ టీమ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా జాక్ క్రాలీ అతని ఒరిజినల్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు, నెంబర్ 3. సో రోరీ బర్న్స్ అండ్ డామ్ సిబ్లీ వీళ్ళిద్దరు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఇద్దరు కూడా ఓపెనింగ్ చేస్తారు. అండ్ అలాగే జాక్ క్రాలీ నెంబర్ 3 ఆడతాడు అండ్ జో రూట్ నెంబర్ 4. అండ్ బెన్ స్టోక్స్ ఎట్లాగో వచ్చాడు కాబట్టి బెన్ స్టోక్స్ విల్ టేక్ హిస్ యూజువల్ పొజిషన్ విచ్ ఇస్ నెంబర్ 5. అండ్ బెన్ స్టోక్స్ కింద జాస్ బట్లర్ ఆడతాడు. సో ఆబ్వియస్లీ జాస్ బట్లర్ కీపింగ్ కూడా చేస్తాడు. అండ్ అలాగే నెక్స్ట్ ప్లేస్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే మరి వాళ్ళు పిచ్ని చూసిన తర్వాత ఒక ఎక్స్ట్రా పేసర్ కావాలి అని అనుకుంటారా, లేదు మనం ఒక కుషన్ కోసం మోయిన్ అలీని తీసుకుందాం, కొంచెం స్పిన్ ఉంటుంది అండ్ అలాగే బ్యాటింగ్ లో కూడా మనకి ఇంకా ఒక ఎక్స్ట్రా కుషన్ ఉంటుంది అని అనుకుంటే మోయిన్ అలీని పిక్ చేసుకుంటారు నెక్స్ట్. అండ్ అలాగే జోఫ్రా ఆర్చర్ ఖచ్చితంగా ఆడతాడు. అండ్ అలాగే స్టార్టింగ్ టెస్ట్ మ్యాచ్ లో మేబీ డామ్ బెస్ అండ్ జాక్లిచ్ ఇద్దరు ఆడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో డామ్ బెస్ అండ్ జాక్లిచ్ ఇద్దరు ఆడి జోఫ్రా ఆర్చర్ కూడా ఆడితే ఇంకా 2 స్పాట్లు, అదే మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. అంటే అది డిపెండింగ్ ఆన్ వెదర్ దే వాంట్ గో విత్ అన్ ఎక్స్ట్రా పేస్ ఆప్షన్. ఒకవేళ మోయిన్ అలీని తీసుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా పేస్ బౌలింగ్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు రొటేషన్ పాలసీ ప్రకారం అయితే ప్రజెంట్ ఫస్ట్ అయితే స్టూవర్ట్ బ్రాడ్ ఉన్నాడు, ఆండర్సన్ సెకండ్ ఉన్నాడు. సో ఇద్దరిని కలిపి ఆడిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఆర్చర్ అయితే ఖచ్చితంగా ఆడతాడు, ఎందుకంటే ఇందాక సందీప్ భాయ్ చాలా నీట్ గా చెప్పాడు. అంటే ఆర్చర్ లో ఉండే స్ట్రెంగ్స్ ఏంటి, అతను ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది, బౌన్సర్స్ అవన్నీ చక్కగా వేయగలడు, అండ్ అతని పేస్ అండ్ బౌన్స్ గురించి అందరికీ తెలిసిందే. సో ఆర్చర్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. అండ్ ఇద్దరు స్పిన్నర్లు ఇంకా తీసేస్తే స్టూవర్ట్ బ్రాడ్ అండ్ ఆండర్సన్ లో ఇద్దరులో ఒకళ్ళే ఆడే అవకాశం ఉంది. అది ఎప్పుడంటే మోయిన్ అలీని తీసుకుంటే. ఒకవేళ మోయిన్ అలీని తీసుకోకుండా లెట్స్ జస్ట్ ట్రస్ట్ అవర్ బెస్ట్ 2 బౌలర్స్ అని ఇంకా ఇద్దరిని తీసుకుంటే కొంచెం బ్యాటింగ్ లో షార్ట్ ఉంటారు. సో ఇంగ్లాండ్ వాళ్ళు అలాంటి సాహసం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సరే, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బట్లర్ ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బట్లర్ వెళ్ళిపోయిందో కీపింగ్ ఓవర్ చేస్తారు రాజు. బెన్ ఫోక్సా? వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి రాహుల్. బెన్ ఫోక్స్ ఉన్నాడు టీంలో, అండ్ అలాగే రోరీ బర్న్స్ కూడా అతను సర్రేకి కీప్ చేశాడు. బట్ అతను కీపింగ్ చేయడం అనేది జరగదులే. అంటే జస్ట్ చెప్తున్నా, అంటే బ్యాకప్ కీపర్ గా కూడా ఒకళ్ళు ఉన్నారు ఆప్షన్ అని చెప్తున్నా.
బెన్ ఫోక్స్ ఉన్నాడు. సో నాకు తెలిసి సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి బెన్ ఫోక్స్ ని, మరి బట్లర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వికెట్ కీపింగ్ ఆప్షన్ అంటే బెన్ ఫోక్స్ ఆల్రెడీ అతను శ్రీలంకలో కీపింగ్ చేసిన అనుభవం ఉంది. శ్రీలంకలో అతను ఫస్ట్ సిరీస్ అవే ఫ్రమ్ హోమ్ అతను శ్రీలంకలో చాలా బాగా కూడా ఆడాడు. అంటే హిస్ బ్యాటింగ్ రికార్డ్స్ ఆర్ ఆల్సో డీసెంట్ ఇన్ ఏషియన్ కండిషన్స్. సో బెన్ ఫోక్స్ అయితే ఖచ్చితంగా బ్యాక్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ వన్స్ బేర్స్టో కమ్స్ ఇన్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచెస్, డిపెండింగ్ ఆన్ హౌ బెన్ ఫోక్స్ ఒకవేళ మరీ డిజాస్ట్రస్ టెస్ట్ మ్యాచ్ అయితే తప్ప అతన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. అంటే బేర్స్టో వచ్చినా సరే కీపింగ్ గ్లోవ్స్ మాత్రం బెన్ ఫోక్స్ తోనే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. అండ్ బేర్స్టోన్ ఐ థింక్ దే విల్ జస్ట్ ప్లే హిమ్ యాజ్ అ ప్యూర్ బ్యాట్స్మెన్ ఫర్ ద థర్డ్ అండ్ ఫైనల్ టెస్ట్. అబ్జర్వేషన్ ఏంటంటే ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీ మీద మీరు అబ్జర్వ్ చేసుకుంటే, అంటే వాళ్ళు ప్లేయర్స్ ని ఇంజరీ ప్రోన్ గా ఉండకుండా, వల్నరబుల్ గా ఉండకుండా కాపాడుతున్నారు, అదంతా బాగానే ఉంది. బట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనే ఒక పెద్ద ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఆడుతూ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ని రివైవ్ చేసే ఒక టోర్నమెంట్ గా అనుకుంటూ ఆడుతున్న టైంలో ఛాన్సెస్ ఉండి కూడా ఇంగ్లాండ్ కి వై ఆర్ ది నాట్ టేకింగ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా, ఎనిగ్మాగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ని మేమే కాపాడుతున్నాం అని చెప్పేసి చెప్పుకున్న ఇంగ్లాండ్, when they are not fielding their best players ఈ రొటేషన్ పాలసీ వల్ల, ఐ థింక్ దిట్ ఇస్ సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ లా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచెస్ లో గెలవాలి ఇంగ్లాండ్, అని 3-0 గెలవాలి వాళ్ళు, ఒకవేళ ఇఫ్ దే హావ్ టు పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ కంటెన్షన్. అండ్ ఇండియాకి అదృష్టం ఏంటంటే బ్రిస్బెన్ టెస్ట్ గెలిచారు కాబట్టి, కష్టపడి గెలిచారు కాబట్టి 2-0 ఈ సిరీస్ ఉన్నా కూడా ఇండియా విల్ బి హ్యాపీ. ఇండియన్ ఎవరు బీట్ చేయలేరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో. రైట్ నో దే టాప్ 71 పాయింట్ సంథింగ్ 17% తో ఉన్నారు. అండ్ ఇక్కడ 2-0 తీసుకుని వెళ్ళారంటే కనుక దే విల్ బి అట్ 70.4 సంథింగ్. సో అంతవరకు ఎవరు కూడా రాలేరు. అన్లెస్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాని 3-0 బీట్ చేస్తే, ఇంగ్లాండ్ ఇక్కడ 3-0 బీట్ చేసి ఇండియాని కొంచెం కింద కూర్చోబెడితే తప్ప అలాంటి సిచ్యువేషన్స్ కనిపించదు. సో హోమ్ ఆఫ్ టెస్ట్ క్రికెట్, వీఆర్ రివైవింగ్ టెస్ట్ క్రికెట్ అన్నవాళ్ళు, దే ఆర్ నాట్ ఫీల్డింగ్ దర్ బెస్ట్ 11 ఫర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్, అండ్ దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అసలు కరెక్ట్ అంటే ఒక విధంగా చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు 2021లో వాళ్ళ మెయిన్ టార్గెట్స్ ఏంటి అని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళకి ఆస్ట్రేలియాలో యాషెస్ ఉంది, అండ్ అలాగే T20 వరల్డ్ కప్ ఉంది, అండ్ అలాగే న్యూజిలాండ్ లో హోమ్ సిరీస్ అవన్నీ ఉన్నాయి. సో బేసిక్ గా ఈ సీజన్, ఈ 2021 ఇయర్ మొత్తంలో నాకు తెలిసి ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఇంగ్లాండ్ సెలెక్టర్స్ ఇద్దరు కలిసి కూర్చుని, ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ మొత్తం మన ప్రయారిటీ లిస్ట్ ఏంటని రెడీ చేసుకున్నప్పుడు నాకు తెలిసి ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ పెట్టుకునే ప్రయారిటీ యాషెస్ ఉంటుంది వాళ్ళకి అందులో. సో సెకండ్ ఇండియా సిరీస్ అనుకున్నారా, T20 వరల్డ్ కప్ అనుకున్నారా నాకు తెలియదు. బట్ గివెన్ హౌ వెల్ ఇంగ్లాండ్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్, నాకు తెలిసి T20 వరల్డ్ కప్ అనేది వాళ్ళు సెకండ్ ప్రయారిటీగా పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అసలు ఆయన్ మోర్గన్ ఈ రివైవల్ అంతా కూడా లైక్ T20 గేమ్స్ ఇవన్నీ తను ఆ స్టైల్ ఆఫ్ ప్లే వన్ డేలోకి తీసుకురావడం, 2019లో ODI కప్ గెలవడం ఇవన్నీ ఉంది. సో మరలా T20 కప్ నాకు తెలిసి వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఉంటారు. అండ్ ఇండియా సిరీస్ మేబీ వాళ్ళు, అంటే ఇందాక సందీప్ భాయ్ చెప్పినట్టు 3-0 గెలవాలి వాళ్ళు. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దీని కంటెన్షన్ ఉండాలంటే ఇండియాని 3-0 ఓడించాలి. సో మేబీ, అంటే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు అనుకుని ఉండుంటారు ఇండియాని పుజారే, రహానే, కోహ్లీ వీళ్ళందరూ ఉండగా 3-0 కొట్టడం కష్టం రా బాబు, లైట్ తీసుకుందాం, మనం ప్రయారిటీ యాషెస్ పెట్టుకుందాం ఫస్ట్. సో అందుకని ఇప్పుడు మల్టీ ఫార్మేట్ ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, శామ్ కరన్, జానీ బేర్స్టో, జోఫ్రా ఆర్చర్, వీళ్ళందరికీ కూడా అందుకే వాళ్ళు వీఆర్ గోయింగ్ టు రెస్ట్ అవర్ ప్లేయర్స్ అని చెప్పి వాళ్ళు పీరియాడికల్ గా ఇప్పుడు ఒక్కొక్క ప్లేయర్ కి ఒక్కొక్క బ్లాక్ ఇస్తున్నారు. ఓకే, నువ్వు ఈ టెస్ట్ మ్యాచెస్ నువ్వు, ఈ టెస్ట్ మ్యాచెస్ కి నువ్వు. ఎందుకంటే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన పేర్లు వాళ్ళందరూ IPL కూడా ఆడతారు. సో వాళ్ళు ఇప్పుడు ఇండియా సిరీస్ ఆడి, IPL ఆడి, ఇంటికి వెళ్ళి మళ్ళీ హోమ్ సిరీస్ ఆడి, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఆడి, మళ్ళీ యాషెస్ ఆడాలంటే అసలు నాకు తెలిసి లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు టేక్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ లోడ్, ఎంత ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయినా సరే. సో ఇప్పుడు ఇంకొక చిన్న ఈ పాయింట్ మనం ఏ అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇండియా మన ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడుకుని ఇంకా ఇండియన్ క్రికెటర్స్ అందరూ ఆకాశానికి ఎత్తేసారు. ఒకవేళ బై ఛాన్స్ మనం సిరీస్ ఓడిపోయి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా బిగ్గెస్ట్ డిస్కషన్ IPL పైన వచ్చి ఉండేది. ఎందుకంటే IPL డబ్బుల కోసం పెట్టారు, ఇంత క్లోజ్ గా ఆస్ట్రేలియా లాంటి ఇంపార్టెంట్ సిరీస్ ఉన్నా సరే అసలు మనకి మెయిన్ ప్లేయర్స్ అయినా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, ఇంకా చాలా అందులోకి విరాట్ కోహ్లీ లేడని తెలిసిన తర్వాత అసలు మనకి అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫినామినాని తీసుకొచ్చేవారు చాలా మంది మీడియా. ఎందుకంటే సిరీస్ గెలిచాం కాబట్టి అవన్నీ అసలు కంటెన్షన్ లో కూడా రాలేదు.
సో ఖచ్చితంగా మేబీ ఇంగ్లాండ్ వాళ్ళు దే డోంట్ వాంట్ దేర్ బెస్ట్ ప్లేయర్స్ టు మిస్ ద బెస్ట్ సిరీస్ అని అనుకుంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్ అన్ని సిరీస్లు, బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్ అన్ని సిరీస్లు ఆడేసి ఇంపార్టెంట్ అయిన యాషెస్ కి ఇంజ్యూర్ అయితే కనుక ఖచ్చితంగా అసలు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకంటే మనం వరల్డ్ క్రికెట్ ఎలా ఉన్నా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ యాషెస్ అది చాలా పర్సనల్ గా తీసుకుంటారు. సో నాకు తెలిసి బిగ్గర్ పిక్చర్ ని మైండ్ లో పెట్టుకుని ఈ రొటేషన్ పాలసీ చేశారని అనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా బై ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ దెర్ విల్ బి ఎ బిగ్ డిస్కషన్ అరౌండ్ దిస్ రొటేషన్ పాలసీ. ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది, ఎంతవరకు బ్యాక్ ఫైర్ అయింది అనేది నాకు తెలిసి సిరీస్ అయిన తర్వాత దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్కషన్ అరౌండ్ దాట్. టు యాడ్ టు దట్ పాయింట్, ఓకే ఫైన్, వాళ్ళు ప్రాగ్మాటిక్ గా ప్రాక్టికల్ గా ఇండియాని 3-0 కొట్టడం కుదరదు అనుకున్నారు, అంతా బాగానే ఉంది. బట్ దట్ పుట్స్ దెమ్సెల్స్ అండర్ మోర్ ప్రెషర్ కదా. ఇప్పుడు ఆషెస్ బాగా ఆడాలి, వాళ్ళు T20 గెలవాలి, అక్కడ అవి పర్ఫామ్ చేయకపోతే కనుక దెన్ దిస్ విల్ yield ఫర్దర్ మోర్ రిస్క్. వాళ్ళకి వెరీ హ్యూజ్ రిస్క్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తీసుకుంది ఇట్లా రొటేషన్ పాలసీ తీసుకొని. అండ్ హోప్ఫుల్లీ, ఎందుకంటే మీడియా క్రిటిసిజం అనేది ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాలో క్రికెట్ కి సంబంధించి ఇండియా కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే వాట్ వీ సీ ఇన్ ఇండియా, అది మనం ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే కనుక చాలా తక్కువ. మనకి ఏదో మన పాపులేషన్ ఎంత ఉంది, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతాడు కాబట్టి మనకు ఇండియన్ ప్రెషర్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ప్రెషర్ ఇస్ టూ హ్యూజ్. సో అలాంటి రిస్క్ తీసుకున్నారు కాబట్టి చూడాలి వాట్ విల్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ డూ అబౌట్ ఇట్. బట్ అదర్వైజ్ సమ్హౌ మ్యాచ్ ముందే వాళ్ళు ఇలా ప్రయారిటైజ్ చేసుకోవడం అండ్ సిరీస్ ని ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ముందే ఊహించుకోవడం అనేది వెరీ అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్ అనిపిస్తోంది. బట్ అగైన్ ఫార్మాట్స్ హావ్ బికమ్ వెరీ టఫ్ అండ్ ఈ రొటేషన్ అండ్ అలాగే సింగిల్ ఫార్మాట్ ప్లేయర్, మల్టీ ఫార్మాట్ ప్లేయర్ ఇవన్నీ ప్లేలోకి వచ్చేసరికి, అండ్ ఐపీఎల్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ హ్యూజ్ రోల్ కదా. ఐపీఎల్ లో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్స్ మెల్లిమెల్లిగా ఇంక్రీజింగ్లీ వస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా, ఇంగ్లాండ్ దగ్గర నుంచి కూడా. అండ్ వాళ్ళ టాలెంట్ పూల్ ఓపెన్ చేసి పెట్టారు ఈ ఇయర్ ఐపీఎల్ కి. సో యా, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బికమింగ్ అ హ్యూజ్ ఫ్యాక్టర్ నౌ. అసలు కామెడీ ఏంటంటే, అసలు ఇదివరకు ఐపీఎల్ మొదలైన కొత్తల్లో అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది అసలు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ధోరణి ఎట్లుందంటే, ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోగానే ఇప్పుడు మా వాళ్ళంతా మళ్ళీ ఐపీఎల్ ఆడాలి, సో వాళ్ళ కష్టం కదా ఇంత కంటిన్యూస్ గా బబుల్లో ఉండడం, అందుకని మేము మా టెస్ట్ మ్యాచ్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేయట్లేదు, సో దట్ వాళ్ళు ఐపీఎల్ ఫ్రెష్ ఉంటారు, తర్వాత రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ ఇయర్ లో కూడా ఫ్రెష్ ఉంటారు అన్నట్టుగా అలా ఉందన్నమాట. సో ఇది అంటే ఎంత పెద్ద యూటర్న్ అసలు ఎవరు గ్రహించలేదు. అసలు 12 ఏళ్ల క్రితం అయితే కెవిన్ పీటర్సన్ తో గొడవ పెట్టుకొని తను బయటికి వెళ్ళగొట్టారు అసలు ఈ ఐపీఎల్ విషయం మీద. సో అంటే అదే భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదేనేమో. చేంజింగ్ టైమ్స్ అండ్ ఐపీఎల్ యాక్చువల్ గా ఒక రకంగా వైట్ బాల్ క్రికెట్ ఇంగ్లాండ్ టర్న్ అరౌండ్ చూసిన తర్వాత దే విల్ డెఫినెట్లీ నాట్ వాంట్ టు మిస్ ఐపీఎల్ కదా. వాళ్ళ టర్న్ అరౌండ్ అంతా కూడా ఒక వండర్ఫుల్ టర్న్ అరౌండ్. 2015 వాళ్ళ ఎగ్జిట్ దగ్గర నుంచి 2019 వాళ్ళు వచ్చే తీరు చూసుకుంటే దే హావ్ డన్ రియలీ వెల్. అండ్ అందులో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐపీఎల్ ద్వారా బెనిఫిట్ అయిన టీమ్స్ చాలా ఉన్నాయి. క్యారేజ్ ఫీ రూపంలో బీసీసీఐ వాళ్ళ ఫీజు కూడా పే చేస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ ప్లేయర్ ఇస్ గెటింగ్ బెనిఫిటెడ్ దేర్, ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా. సో అలాంటి టైంలో చూసుకుంటే కనుక వై వుడ్ దే వాంట్ టు మిస్ క్యారేజ్ ఫీ మిస్ చేయదలుచుకోరు. అండ్ అట్ ది సేమ్ టైం ఫామ్ లోకి వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బెర్స్టో, బట్లర్ వీళ్ళందరూ కూడా దే ప్లే అట్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ కదా, హైదరాబాద్ కానీ రాజస్థాన్ కానీ, ఆర్చర్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కూడా. సో దే డోంట్ వాంట్ టు మిస్, అది కూడా ఆలోచనలో పెట్టుకుంటారు. అండ్ దే వాంట్ వాళ్ళ T20 స్టార్స్ అందరూ కూడా ఆడాలనుకుంటారు. ఇప్పుడు క్రిస్ వోక్స్, మోయిన్ అలీ వీళ్ళందరూ కూడా వచ్చి ఆడేయాలి ఐపీఎల్ అన్న ఫీల్ లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి ఫేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐపీఎల్ మీద ఫోకస్, బిగ్ బాష్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇందాక సందీప్ భాయ్ మెన్షన్ చేసినట్టు ఇది కొంచెం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బెస్ట్ 11 ని సెలెక్ట్ చేయకుండా రెస్ట్ ఈ రొటేషన్ పాలసీ అనేది ఎస్పెషల్లీ ఇండియా లాంటి ఇంపార్టెంట్ సిరీస్ కి ఇలాంటి పని చేస్తారో అది దే ఆర్ పుట్టింగ్ దెమ్సెల్స్ అండర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రెషర్ అన్నారు సందీప్ భయ్య. నాకు తెలిసి ఇట్ ఆల్సో వర్క్స్ ఇన్ ది అదర్ వే. అంటే ఇప్పుడు చూసుకుంటే రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, జాక్ క్రాలీ వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ కండిషన్స్ అనుకుంటా టెస్ట్ క్రికెట్. సో వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఫ్యూచర్ ఎవరు అని చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు నేను మెన్షన్ చేసిన 3 నేమ్సే కొంచెం ఎక్కువ. అంటే దే హావ్ ఆల్సో ప్రూవెన్ ఎ లిటిల్ బిట్ దట్ దే కెన్ బి కన్సిస్టెంట్ అండ్ స్కోర్ హ్యూజ్ రన్స్ అండ్ టెస్ట్ క్రికెట్ అని. సో వాళ్ళు కూడా ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎక్స్పోజర్. ఆఫ్ కోర్స్ జాస్ బట్లర్, జానీ బేర్స్టో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ సమ్ టైమ్స్ ఇప్పుడు మనం చూసాం మార్నస్ లబుషేన్ ఎట్లయితే యాషెస్కి వెళ్ళి ఏదో ఒక సబ్స్టిట్యూట్ ప్లే కాంక్రెషన్ సబ్స్టిట్యూట్ లాగా వచ్చేసి ఆల్మోస్ట్ స్టీవ్ స్మిత్ కంటే అంటే పైకి వెళ్ళిపోయే రేంజ్కి వచ్చేసాడు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ నేను చెప్తుంది. సో అట్లా యూ నెవర్ నో, మేబీ సమ్మన్ లైక్ అంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ క్వాలిటీ ప్లేయర్స్ అగైన్స్ స్పిన్, బట్ స్టిల్ వాళ్ళకి అది ఒక ఎక్స్ట్రా ఛాలెంజ్ గా కూడా ఇవ్వచ్చు ఇంగ్లాండ్ సెలెక్టర్స్. ఇదిగో చూడండి, వీఆర్ లుకింగ్ ఎట్ యూ యాజ్ అ ఫ్యూచర్. సో మిమ్మల్ని సౌత్ ఆఫ్రికాలో ఆడిచ్చాం, హోమ్ కండిషన్స్ లో ఆడిస్తున్నాం,
మీరు యాషెస్ కి ఖచ్చితంగా ఉంటారు. సో మీ ఇంకా ఒకే ఒక్క కండిషన్స్ మీరు బీట్ చేయాల్సింది ఇండియా ఒక్కటే. సో గో దేర్, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేసే విధంగా కూడా వర్కౌట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది ఎంతవరకు రిజల్ట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం వీ కెన్ టాక్ ఆఫ్టర్ ది కంక్లూజన్ ఆఫ్ ద సిరీస్. ట్రూ వెరీ ట్రూ పాయింట్ అది. ఓకే, అయితే మస్తు మాట్లాడుకున్నాము. సో టైం ఫర్ ప్రిడిక్షన్స్. సందీప్ భయ్య, మీ దృష్టిలో సిరీస్ స్కోర్ లైన్ ఏముంటది అండ్ ఇండియా తరఫు నుంచి హూ విల్ బి ద స్టార్ ప్లేయర్? ఇండియా తరఫు నుంచి విరాట్ కోహ్లీ. చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ 2020 సెంచరీలెస్ ఇయర్ తనకి. తను డెబ్యూ చేసిన తర్వాత అది 2011 నుంచి ఇప్పటిదాకా ఏ ఇయర్ లో కూడా సెంచరీ లేకుండా వెళ్ళలేదు అన్ని ఫార్మాట్స్ కి చూసుకుంటే. సో ఐ థింక్ ఆఖరి మీద ఉన్నాడు అండ్ ఆనందంతో ఉన్నాడు. సో డెఫినెట్లీ ఆడే తీరు కూడా మార్పు ఉంటుంది అండ్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ లాస్ట్ సిరీస్ లో కూడా బాగా ఆడాడు. సో హీల్ బి వెయిటింగ్ బాగా స్కోర్ చేయడానికి. సో హీల్ బి ద హైయెస్ట్ స్కోరర్ అండ్ సిరీస్ లైన్ ఐ థింక్ మేబీ వన్ మ్యాచ్ ఇంగ్లాండ్ డ్రా చేసుకోవచ్చు ఇఫ్ దే డూ వెల్ అండ్ ఒక మంచి ఫైట్ ఇస్తే కనుక బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ బాగా ఆడి లీడ్ తెచ్చుకొని ఇండియన్ కాస్త ఇరకాటంలో పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ ద ప్లాట్. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే. రాహుల్ హెస్ ప్లేడ్ వెల్. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్లేస్ మేబీ 3-0 అనే స్కోర్ లైన్ నాకు అనిపిస్తుంది ఇండియా ఫేవర్. ఓకే రాజుభాయ్, నువ్వు చెప్పు. అసలు రాజు నువ్వు చెప్పు ఏంటైతే సిరీస్ స్కోర్ లైన్ అండ్ ఇంగ్లాండ్ తరఫు నుంచి హూ విల్ బి ద గేమ్ బ్రేకర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గానీ ఎవరైనా? ఇంగ్లాండ్ తరపు నుంచి ఆబ్వియస్ చాయిస్ రాహుల్, జో రూటే. సో ఖచ్చితంగా అతని పైన హ్యూజ్ ప్రెషర్ ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా విషయాలు చెప్పుకున్నాం ఎపిసోడ్ లో, అతని బ్యాటింగ్ స్టైల్ గురించి కానీ అప్రోచ్ గురించి కానీ. సో జో రూట్ విల్ బీ ద కీ మెంబర్ అండ్ హీ విల్ బీ ద వన్ హూ కెన్ హోల్డ్ ది ఇన్నింగ్స్ కూడా. అండ్ నాకు తెలిసి ఇంగ్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం కొద్దిగా అయినా ఉంది అని అంటే కనుక నేను డే నైట్ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్తానంటే అది 3వ టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ లో. సో అంటే అది కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం నాకు తెలిసి ఆ టెస్ట్ మ్యాచ్ లో ఆండర్సన్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో బాల్ కనుక స్వింగ్ అయ్యి కొంచెం అన్ఫార్చునేట్ గా టాస్ ఫ్యాక్టర్ ఏమైనా ఇండియాకి అనుకూలంగా లేకుండా ఒకవేళ అండర్ లైట్స్ ఇండియా ఒక 2-3 సెషన్లు బ్యాట్ చేయాల్సి వస్తే కనుక ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ఇంగ్లాండ్ టు విన్ ఏ గేమ్ ఇన్ దిస్ సిరీస్. అది మినహాయిస్తే కనుక నాకు తెలిసి ఐఎమ్ వెరీ మచ్ టెంప్టెడ్ టు గో విత్ 4-0 టు ఇండియా. ఎందుకంటే ఇప్పుడు మరి ఇంగ్లాండ్ లైనప్ లో అఫ్ కోర్స్ దే ఆర్ మిస్సింగ్ కీ ప్లేయర్స్, కానీ వాళ్ళకున్న అంటే వాళ్ళు శ్రీలంక పైన ఆడిన వాళ్ళ విధానం చూస్తే అంటే స్పిన్, ఎస్పెషల్లీ అగైన్స్ స్పిన్, వాళ్ళు ఆడిన స్టైల్ ఆఫ్ ప్లే ఇవన్నీ చూస్తే కనుక జో రూట్ ని మనం కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా 4-0 అవుతుంది. ఒకవేళ జో రూట్ 2 కొట్టాడంటే ఖచ్చితంగా స్కోర్ లైన్ అనేది మరి 3-0 అవ్వచ్చు, 2-0 అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు సీల్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఏకగ్రీవంగా ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నా. నేను కూడా ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నా. నేను అనుకోవడం అయితే స్కోర్ లైన్ 3-1 అవుతుంది. ఆ 3-1 అవడానికి కారణం ఒకే ఒక మ్యాన్, ద వన్స్ ఇన్ లైఫ్ టైం క్రికెటర్ బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్ ఒక మ్యాచ్ లో బ్యాట్ తో బాల్ తో కలిపి ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిపిస్తాడు. అది ఏ మ్యాచ్ అవుతుందో తెలియదు కానీ ఒక్క కన్సలేషన్ విన్ మాత్రం ఇంగ్లాండ్ దొరుకుతుంది. మనం ఒక పాడ్కాస్ట్ మొత్తం రికార్డ్ చేసాం, బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్ గురించి కూడా అయితే మాట్లాడుకోలేదు. బట్ తను మాత్రం ఒక మ్యాచ్ గెలిపించకుండా అయితే అవుతాడు. తనకి ఉంది ఛాలెంజ్ ఉంటుంది అండ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేయాలని తను అనుకుంటాడు. ఇండియన్ గ్రౌండ్స్ అలవాటే తనకి. అండ్ టెస్ట్ క్రికెట్ లో ఐ థింక్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయి ఇండియాకి అగేన్స్ట్. సో విల్ డెఫినెట్లీ వాంట్ టు డూ సంథింగ్. అండ్ లాస్ట్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా తన దగ్గర నుంచి ప్రెసెన్స్ లేకుండా ఉండడంతో ఇంకా ఎక్కువ ఆకలి మీద ఉంటాడు. నో డౌట్స్ అబౌట్ దాట్. యూ హ్యావ్ టు సీ హిస్ కేపబిలిటీస్ అగేన్స్ట్ స్పిన్ అండ్ అలాగే విత్ ద బాల్ ఏం చేస్తాడని. రాజు చెప్పినట్టు పింక్ బాల్ టెస్ట్ ఆండర్సన్, బ్రాడ్ అందరూ ఆడారంటే కనుక అక్కడ వాళ్ళకి ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ అగైన్ 3-0 ఈజ్ వాట్ ఐ సే. అండ్ హోప్ఫుల్లీ మంచి ఆట ఇరు జట్ల నుంచి చూసి, అంటే మరీ వన్ సైడ్ గేమ్స్ కాకుండా కూడా ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఎలాగైతే అటు అటు మంచి విక్టరీస్ ఎలాగైతే వచ్చాయో అలాంటి సిరీస్, అలాంటి కాంపిటేటివ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చూస్తే డెఫినెట్లీ అందరికి కూడా మళ్ళీ ఇండియాలో కూడా టెస్ట్ క్రికెట్ ని చూడాలనిపించి ఒక ఫీలింగ్ వస్తుంది. లేకపోతే 3-day టెస్ట్ 4-day టెస్ట్ అయిపోయి ఆ ఏళ్లతోనే ఆడేది అనే ఫీలింగ్ రాకుండా. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ కంపిటేటివ్ టెస్ట్ మ్యాచ్ ఎన్వైరన్మెంట్ ఉంది అంటే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది టెస్ట్ క్రికెట్ మీద. దట్స్ వాట్ యూ వాంట్. సరే, ఏదైనా సరే 2012 ఇంగ్లాండ్ సిరీస్ మాత్రం రిపీట్ అవ్వద్దు. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాము. తర్వాత కెవిన్ పీటర్సన్ సార్ మనకి తినిపించిన బొంబాయి హల్వా, నలుగురు కలిసి ఆడేశారు. బొంబాయి హల్వా తినిపించారు దేశం మొత్తానికి. అప్పుడు
కోల్కతా రసగుల్లా తినిపించారు. ఆ, మంచిగా తినిపించారు. అసలు Last కొత్త weekend స్టేడియం లో ఈయన్ బిల్లు కూడా ఆడేసాడు లాస్ట్ మ్యాచ్ నాగపూర్ లో జరిగినప్పుడు. అప్పుడు ఆ, అప్పుడే జో రూట్ కి మంచి డెబ్యూ కూడా ఇచ్చాము అప్పుడే చిన్నప్పుడు. సో మంచి డెబ్యూ ఇచ్చాం, వండర్ఫుల్ డెబ్యూ అది. మన ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అనడానికి అదే ప్రూఫ్. కేన్ విలియమ్సన్ అవ్వచ్చు, జో రూట్ అవ్వచ్చు, అలాగా ఎప్పుడు కూడా మనం ఎవరు కొత్త కుర్రోళ్ళు ఎవరైనా పొటెన్షియల్ ఉంది ఫ్యూచర్ స్టార్ అని అంటే ఎప్పుడు కూడా మన ఇండియన్స్ చాలా చక్కగా ఆదరిస్తారు. దానికి బెస్ట్ ప్రూఫ్ జో రూట్ అండ్ కేన్ విలియమ్సన్ డెబ్యూ ఇన్నింగ్స్. ఇప్పుడు చూడు వాళ్ళు ఫ్యాబ్ 4 లో ఉన్నారు. మంచి మంచి ఆట ఇస్తారు, సంక్రాంతిలో ట్రీట్మెంట్ ఇస్తారు డెబ్యూటెంట్స్. యా, సో చూద్దాం అసలు సిరీస్ ఎట్లా అవుతుందో. సో ఆల్ త్రూఅవుట్ ది సిరీస్ ఎట్లయితే మేము ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు ఎలా అయితే ప్రతి మ్యాచ్ తర్వాత మేము రివ్యూ చేసి నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ చేసాము, సో అది కూడా ఈ 4 టెస్ట్ మ్యాచ్లకు చేస్తాము. దాంతో పాటు ఇప్పుడు ఐపీఎల్ ఆక్షన్ హవా స్టార్ట్ అయింది. సో అదో పెద్ద పండగ, దాని గురించి కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఉండబోతుంది. సో అంతవరకు చూస్తూనే ఉండండి. టీవీ ఆన్ చేస్తే అసలు నీకు సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లు, రేపు ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ స్టార్ట్, సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్స్ నడుస్తున్నాయి. సో పుష్కలంగా ఉంది క్రికెట్ గురించి చూడడానికి, మాట్లాడుకోవడానికి. అంతవరకు మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు అండ్ ఆర్ గెస్ట్ సందీప్.